ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ కిరణాలకు హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటూ ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తే. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన ఎమ్మెల్యే గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి మన యూనిట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్వామి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ప్రస్తుతం ధారావాహికంగా నడుస్తున్నటువంటి సత్యసాయి వాహిని మీ అందరికి తెలిసిందే. దాని యొక్క ముగింపులోకి మనం వస్తున్నాం. ఇంకా 2.5 చాప్టర్లు ఉన్నది. ఇవి ఈ 31వ తారీఖు నాటికి మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగం మన ఎమ్మెల్యే గారితో, ఆ తర్వాత సత్యసాయి వాహిని బై పి కోటేశ్వరరావు సాయిరామ్ హైదరాబాద్ వారి చేత ఉంటుంది. మొట్టమొదట మన గురువు గారిని సత్సంగం ప్రారంభించవలసిందిగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారికి ప్రణామం చేస్తూ చాలా హ్యాపీగా చింపాను. మూడు రేపర్సే ఉన్నాయి. నేను సాయంత్రం కూడా చింపేస్తున్నాయి. మధ్య బాధ అనిపిస్తుంది. ఇంత దిండిలాగా ఉన్న క్యాలెండరు, ఐ హ్యాడ్ 2 క్యాలెండర్స్. ఇంత దిండిలాగా ఉండేది. రేపు కొత్త దిండి తెచ్చి నేను సాయంత్రం ఇచ్చారు. ఓన్లీ త్రీ లెఫ్ట్ ఓవర్. ఏం చేసామా మరి అనుకుంటే, మరి సద్వినియోగం చేసామా లేదా? పేపర్ చింపుతుంటే నాకైతే దుఃఖం వస్తుంది. నా జీవితంలో ఒకరోజు అయిపోతుంది అని. పరమాత్మ తెలియాలి ఏం చేసామని. సో విల్ కంటిన్యూ అవర్ సబ్జెక్ట్. ఫాలో లేదు, 2 weeks గ్యాప్ వచ్చింది వేరే సత్సంగాల వల్ల, వేరే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం వల్ల. లెట్ us see few items. కృష్ణ పరమాత్మ అర్జునుడిని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతనికి మోహము శోకము వచ్చింది. హీ లాస్ సెన్సెస్ కంట్రోల్ ఆల్సో. ఆ మాట అనొచ్చా అంటే అనొచ్చా అనకూడదు. పరమాత్మ అర్జున్ చెప్పింది స్వామి చెప్తున్నారు. నా మాటలే సొంతం లేదు. ఇక్కడ సొంతగా ఒక మాట చెప్పుకుని ఇక్కడ గోటుతో సబ్జెక్ట్. భగవంతుడు పంచభూతాలు ఇచ్చాడు. పంచభూతాలకు 5 తత్వాలు ఇచ్చి వదిలేస్తే పోయాడు. ఏం కోటేశ్వరరావు గారు? మనకెందుకు పెట్టాడండి బాబాయ్? వాటిని ఆస్వాదించే ఘ్రానించే శక్తి మనకు పెట్టకుండా ఉంటే ఏ గోలు వచ్చేది కాదు అసలు. పంచభూతాలు పెట్టాడు, వాటికి తత్వాలు పెట్టాడు. ఆ తత్వాలు పెట్టి వదిలేస్తే పోయాడు. ఆ తత్వాలు ఎంజాయ్ చేయడానికి మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇచ్చాడు. దీస్ కాల్ ఇంద్రియాస్. డోంట్ థింక్ నెగిటివ్ మేనర్. ఎక్కడైనా నెగిటివ్ వస్తే మంచిగా పాలసీగా చెప్పే ప్రయత్నం చేయండి మీరు కూడా. నేను అసలు చెప్పను, ఎవరు చెప్తున్నా కానీ. అక్కడ ఏమన్నా చెప్పకూడదు ఐటమ్ ఉంటే అది సింపుల్లీ దాన్ని ఫలితం చేసి చెప్తా. డోంట్ థింక్ అదర్వైజ్. నేను చెప్పట్లా. ఇంద్రియ భోగములు తెచ్చే ముక్కు అని స్వామి బ్యూటిఫుల్ ఇచ్చారు. పరమాత్మగా చెప్తున్నాడు. అర్జున లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్. కృష్ణ ఇస్ మోటివేటింగ్ హిమ్. తన కర్తవ్యాన్ని చేయడానికి మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో విల్ గో టు ద సబ్జెక్ట్. అన్ని కూడా కథలతో చెప్పారు స్వామి. నేటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సెన్సెస్ కంట్రోల్కి నిగ్రహించుకునే విధానం తెలియక అనేక మంది పెడ మార్గాలు పడుతున్నారు అంటున్నారు. ఇట్స్ వెరీ ఈజీ. చిత్తవృత్తి నిరోధ అంటే ఆత్మారామంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా చిత్తాన్ని చేయలేరు. స్వామి రూలింగ్ ఇచ్చారు అక్కడ. యూ కెన్ డైవర్ట్ అవర్ మైండ్ కంట్రోల్ అని ఒక ఎస్సే కూడా రాశాను. చెప్పడానికి వాళ్ళకి చెప్తారు ఉపన్యాసాలు. ఎంతమందికి వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. హియర్ స్వామి టెల్లింగ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ మెథడ్. అరే మనకేమో కష్టం అనిపిస్తుంది, స్వామి సులభం అంటున్నారు. ఏంటంటే తెలియని వారు కదా అన్ని కష్టమే.
ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి ఒక వారం రోజులు సత్సంగం పెట్టమని చెప్పండి సార్ ఎవరన్నా ఎక్కడన్నా వరుసగా రేపటి నుంచి ఒక వారం రోజులు సత్సంగాలు పెట్టండి మీ దగ్గర. వెరీ డిఫికల్ట్. మనకంటే అలవాటు అయిపోయింది రోజు అన్నం తిన్నట్టు. తెలియని వారికి అన్ని కష్టమేట, విషయాన్ని గుర్తించిన వారికి అన్ని సులభమే. గుర్తించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇంకో మాట చెప్తున్నారు, ఇంద్రియ భోగములన్నీ దుఃఖమునకి. ఇంకో కింద పోతే చెప్తారు, మొన్న ఇంతకుముందు చెప్పారు అన్నమాట, ఆకలి అనేది రోగము. ఆకలి అనే అదేంటి ఆకలి రోగం? ఆకలి వేయాలి. నాకు మొన్నదాకా ఆకలి వేయలేదు మందు వల్ల, చక్కగా ఆకలి అందుకుంది. మళ్ళీ ఆకలి అనేది రోగము, దానికి మందు అన్నం. దప్పిక రోగము, దానికి మందు దాహం. ఇంతకుముందు కూడా చెప్పారు. మనం భోగాలు అనుకుంటా, కిందకి వెళ్ళిన తర్వాత అద్భుతంగా చెప్తారు. వాట్ వి ఫీల్ ఆర్ భోగాలు, నాట్ భోగాలు. ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం తింటారండి? మా మేడం చెప్తే, నేను ఒక ఆయన ఎక్కడ పోయినా, ఫారిన్ కంట్రీస్ పోయినా మా ఇండియన్ ఫుడ్ తింటాట, అసలు ఏం తినట్ట కూడా. అన్నీ అక్కడ ఉంటాయి కదా టేబుల్ మీద, శుభ్రంగా మెక్కచ్చుగా. ఇంద్రియ భోగములన్నీ దుఃఖమునికి ఎక్కువైనవి. సో ఫస్ట్ మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. మా సార్ చెప్తుంటారు, మాస్టరీకే ఆయన, సూక్ష్మ రంధ్ర అన్వేషణ, హోల్ సెర్చింగ్. ఏదో సినిమాలో ధర్మవరం హెచ్ఓలి డబ్ల్యూహెచ్ఓలి హోల్ అంటుంటారు ఏదో సినిమాలో. సూక్ష్మ రంధ్ర అన్వేషణ అని మాస్టరీకే గారు బాగా చెప్తుంటారు. టికిరాల కృష్ణాచార్య గారు గుంటూరు. ఆయన స్వామి అంటే బాగా ఇష్టం, మా ఇంటికి 2 సార్లు వచ్చారు. అప్పుడు అనంతకృష్ణ గారు ఉన్నారు, గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు మాస్టరీకే మిషన్. సో మొట్టమొదటి మనం వస్తున్న దోషం ఎదగాలి అని బొక్కలు ఎదగటం మొదలు పెట్టదు. అక్కడ బొక్కలు లేకపోయినా బొక్కలు ఎదుగుతాం కొంతమంది. అక్కడ బొక్కలు కాదు, మన బొక్కలు ఎదుక్కోవాలి మనం. తాత్కాలిక సుఖ సంతోషం నిమిత్తమై మానవుడు అనేక విధముల కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోగి ఉన్నాడు, అపత్యం తినగోరి మరుగుగా ఏదో ఒక ఫాదర్ చెప్పారు నాకు ఎగ్జాంపుల్. అలా తినటం వల్ల హీ హ్యాడ్ డబుల్ టైఫాయిడ్ అండి. ఎందుకంటే ఇప్పుడంటే శుభ్రంగా అన్ని తిని గోళీలు వేసుకోమంటున్నారు. ఏం కోటేశ్వరరావు గారు, పూర్వకాలం రోగం వస్తే అసలు ఏం కటిక లంకడం వాళ్ళు బాబు. నేను చేశాను, మీ అందరూ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. బిఫోర్ ఫుడ్, ఆఫర్ ఫుడ్, దాని మీద రాస్తారు చక్కగా. అన్నం ముందు వేసుకోవడం, అన్నం తిన్న తర్వాత వేసుకోవడం. రోగి అయిన వాడు అపత్యం తినగోరు మరుగుగా ఏదో ఒక పదార్థం తెప్పించుకుని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు. అపత్యమైన వస్తువు తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందం అనుభవించిన వాడు, కానీ తదుపరి రోగం అనేది బలపడి అనేక విధంగా అతని దుఃఖానికి కష్టాలకు గురి చేసే విషయం తాను గుర్తించలేదు. సో డాక్టర్ ఏమైనా తినద్దు అంటే, ఇప్పుడు నన్ను కొంచెం స్టార్టింగ్ లో ఎక్కువగా కారాలు మేము తగ్గించిన కారాలు ఎవరికి ఆ పచ్చళ్ళు లేకపోతే తినకుండా, పచ్చడంటే తింటలేదు. ఈ రోగం అతనికి ప్రమాద స్థితి అందిస్తుంది. జస్ట్ లైక్ దట్. అదే విధంగానే మానవుడు క్షణభంగురమైన భోగములకే లొంగి తదితర అనేక దుఃఖములు అనుభవిస్తున్నాడు. అర్థం కాలేదంటే స్వామి నేరేట్ చేస్తున్నారు నాకు. ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, భవనాల్లో నివాసం చేస్తుంటారు. పెద్ద పెద్ద వాహనాలు నిర్మించుకుని వాళ్ళు ప్రయాణం సలుపుతూ తాము భోగములు అనుభవిస్తున్నారని భావిస్తారు. నన్ను బాగా చెప్పారు. పొద్దున 1 గంట సేపు సత్సంగం చేస్తున్నాను స్వామి, సాయంత్రం 1 గంట సేపు అరగంట భజన పెట్టుకున్నాను, నాకు ఉదయం పూట 1 గంట సేపు సత్సంగం చేసి సాయంత్రం అరగంట భజన చేస్తే నీకు దర్శనం ఇస్తాను ఇప్పుడు చెప్పానా? నువ్వు అనుకున్నావు. నీకు ఇల్లు ఇచ్చాను, కార్లు ఇచ్చాను, బంగ్లాలు ఇచ్చాను, ఎవరికో నన్ను పెట్టినా లేకపోతే ఎవరికో నువ్వు దుప్పటి కొనిచ్చాను. ఎంత బాగా చెప్పాడు ప్రకాష్ రావు గారు. ఒళ్ళు పగిలిపోయింది నాకైతే. రకరకములైన భోజ్యములను చేయించుకొని భోగభోజ్యములుగా స్వీకరిస్తుంటారు. నేను భోగభోజ్యములు అనుభవిస్తున్నాను అని విర్రవీగుతుంటారు. అయితే భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేది లోతుగా విచారణ చేస్తే, భోగములను తాను అనుభవించడం లేదు, భోగములే తను అనుభవిస్తున్నాయని తెలుసు. ఎందుకంటే భోగములను తను అనుభవించడం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు.
మరి అలా కాదు, నేను భోగాలను నేనే అనుభవిస్తానంటే ఆ చిరంజీవిగా ఉండాలిగా శుభ్రంగా. షుగర్ పేషెంట్ షుగర్ స్వీట్ తినద్దని పడేసి నాకు నేను భోగాలు అనుభవిస్తున్నాను హ్యాపీగా ఉండాలి కదా. సో వీఆర్ నాట్ ఎంజాయింగ్, దే ఆర్ ఎంజాయింగ్. ఆ పదార్థాలు మన్ని తినిపించి అవి ఆనందపడుతున్నాయి. భోగాల్ని తాను అనుభవించిన వాడైతే హాయిగా చిరంజీవిగా ఉండాలి, తిని శుభ్రంగా మంచి ఆరోగ్యం పొంది ఉండేవాడు, మంచి బలం కలిగి ఉండేవాడు. బట్ ఈ భోగంలోనే తన బలంనంతా కోల్పోతున్నాడు, ఆయు ప్రమాణం అంతం చేసుకుంటున్నాడు. భోగములు తనను అనుభవిస్తున్నాయనే సత్యాన్ని గుర్తించక అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. భోగాల్నే తాను అనుభవిస్తున్నాను అని ఆనందిస్తున్నాడు. ఇప్పుడు బెండకాయ కూర చేద్దాం అనుకున్నామండి, బెండకాయ కూర నేను తింటున్నాం అనుకున్నాడు, భోజ్యంగా చేస్తాను. మాకు ఒక సార్ ఉండే పెద్ద అకుల్ నరసింహారావు రిలేటివ్, మా సుబ్బారావుని పిలిచేవాడు. సుబ్బారావు చిన్న 3వ క్లాసు 4వ క్లాసు 3వ తప్పుడు మన స్కూల్ సుబ్బారావు గారు అంటే ఒక వర్గం వాళ్ళకి ఎంతటి ప్రాధాన్యం ఇస్తారు నాకు అర్థం. 3వ క్లాస్ 4వ క్లాస్ సుబ్బారావు గారు రామాలయం రాండి, ప్రసాదం భోజ్యంగా ఉంటుంది. ఎన్సెట్ నర్సయ్య గారు, ఆకుల నరసింహరావు, ఎన్సెట్ నర్సయ్య, బ్రదర్ ఎన్సెట్ నర్సయ్య, నాగలంచ. ఓకే, భోగంలో తాను అనుభవిస్తున్నాయని సత్యాన్ని గుర్తించక భోగంలో తాను అనుభవిస్తున్నా ఆనందిస్తున్నాం. ఇప్పటికన్నా మనం కళ్ళు తెరుచుకోవాలి. మనం లౌకిక సంబంధమైన భోగభాగ్యాలు మాత్రమే లక్ష్యంలో ఉంచుకుంటున్నాం. బట్ ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యం అస్థిరం అనేది గుర్తించుకుంటుంది. యు ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ వాట్ యు ఆర్ ఎంజాయింగ్ ఈజ్ టెంపరీ. అర్థం కాలేదంటే స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక మనిషి ఈ యొక్క యాస్ట్రాలజీ సాముద్రిక శాస్త్ర దగ్గరికి వెళ్ళాడు. పంచాంగం చెప్తుంటే వారికి జాతకాలు. అతని దగ్గరికి వెళ్ళి హస్తం చూపించాడు. అతను చూశాడు, అయ్యా నీ ధనరేఖ చాలా పెద్దదిగా ఉన్నది. ఆ మాట వినంగానే ఆనందంతో పులికి సరిగా కూర్చున్నాడు. స్వామి ఎంత బాగా మాట్లాడతాడు. స్థిరంగా మరి కొంతసేపు చూసి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నట్టు. మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం. మరికొద్దిసేపు చూసి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నట్టు. ఆనాడే తను ప్రైమ్ మినిస్టర్ గా భావించాడు. తదుపరి రేఖలను చూసి నువ్వు గొప్ప సిరి సంపదలతో తులతూగుతున్నావు అన్నట్టు. మరింత ఆనందించాట. అంతలోనే మరల చూసి అయ్యా ఆయుర్రేఖ చాలా చిన్నదిగా ఉంటుంది అన్నట్టు. ఆ మాట కూలిపోయాట బాబు. వాట్ ఈస్ దిస్ ఇన్నర్ మీనింగ్? ఎన్ని సిరి సంపదలు ఉన్నప్పటికీ, ఎంత భోగభాగాలు అనుభవించినప్పటికీ, ఎంత అధికారం చేపట్టినప్పుడు ఆయు స్థిరంగా లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమి? మనమే స్థిరం కానప్పుడు ఇవన్నీ స్థిరం ఎట్లా అవుతాయి సార్? వీఆర్ నాట్ పర్మనెంట్. హౌ ఆల్ దిస్ పర్మనెంట్? ఒక పద్యం చెప్తుంటారు ఇటువంటి సిచ్యువేషన్ లో. ఎవరన్నా చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ కష్టం కావచ్చు, చెప్పగలరేమో. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చాం స్వామి పద్యం చెప్తుంటారు. ఎంతమంది రాజులు మహారాజులు ఏ విధమైన పరిస్థితుల్లో ఈ జగాన్ని విడిపోయారో తెలియదా మీకు అని స్వామి చొరకేస్తున్నారు. నిరత సత్యప్రౌఢి ధరణీయలైన హరిశ్చంద్రుడి ధరవాసి చెనగలేదే, ఎల లోకములేల ఎసగని ఈ నలరాజు తన వెంట భూమిని కొనుచు చననే. అలనాడు రాముడు జలది చేతి ఒకటి ఉరిగిపోయి ఇప్పుడు తానున్నవాడే, ఎందరెందరు రాజులు ఎగినారో ఒక్కరిను వెంట కొనిపోవారు ఉర్వి తలము. మీరు మాత్రము మీది రాజ్యం మీదల్లా తలను కట్టుకోపోతురా ధర్మతనయ. ఒక్కసారి కనుక చరిత్ర చూస్తే, గత చరిత్ర కనుక చూస్తే, హిస్టరీ విచారిస్తే, ఈ నశ్వరములైన పదార్థముల విషయం మనకు అండర్స్టాండ్ అవుతుంటారు. సత్యనిత్యమైన వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, విషయములు కానీ జగత్తున కానరావు, లేవు. నీ యందు ఉన్నదే బయట ప్రపంచాన్ని చూస్తున్నావు.
నీ యందు ఉన్నది నీ యందు లేనిది సర్వత్రా ఉన్నది ఒకటి మాత్రమే, అదే సత్యం శివం సుందరం. అటువంటి సత్యానికే మనం ప్రయత్నం చేయమంటున్నారు. అట్టి నిత్య సత్య స్థానంకే తగిన ప్రయాణం సలపమంటారు. ఇది సుందరమైన దివ్యత్వాన్ని నువ్వు పొందమంటున్నారు. మనం ఇద్దరం చెప్పారు ఆ సిచ్యువేషన్ అందరూ కూడా అందులో పోతారు. ఎట్లా పోతారంటే రకరకాలుగా పోతారు. ఒకళ్ళు పోవాల్సిందే, హ్యాపీగా పోయే మెథడ్ ఉంది, కొంచెం బాధపడితే పోయేది మెథడ్ కూడా ఇచ్చాడు రుద్రంలో. డూ యువర్ డ్యూటీ. ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి కృష్ణ పరమాత్మ ఇన్ని రకాల బోధలు చేసి ఒక స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి ఎట్ ద ఎండ్ అర్జున్ యుద్ధంలో దింపాడు. నీకు మా ఏదో జ్యోతి పాట ఉంటుంది, కార్తీక దీపం ఏదో సినిమాలు. నీకు మా ఈ దీపం అని. సో ఆరన్ జ్యోతి ఉంది. చాలా రకాల జ్యోతులు చూస్తుంటాం మనం బాహ్య ప్రపంచంలో. బట్ కేవలము ఆరన్ జ్యోతి ఆత్మ మాత్రమే. అందుకని కృష్ణ పరమాత్మ లక్ష్యం నా ఆయన ఉంచు, నా ఆజ్ఞను కొనసాగించు, డూ యువర్ డ్యూటీ. నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమే నువ్వు కాయాన్ని తీసుకున్నావు. ఈ కాయాన్ని కాలంతో పవిత్రం గావించుకునే నిమిత్తం నువ్వు కర్మ నువ్వు చేపట్టాలి. కర్మల వలనే ఈ జన్మ లభించింది, కర్మ ద్వారానే ఈ జన్మ సార్థకం చేస్తుంది. లోకంలో ఆరన్ దీపం ఒకటే ఉన్నది, అది ఆత్మ. మిగిలినంటే కరెంటు ఉంటే వెలుగుతాయండి, కరెంటు పోగానే బల్బులు పోతాయి. ప్రమిదిలో తైలం ఉండిన మనం ఎక్కువ ఒక లైట్ ఉంచుతా తెలియటానికి కరెంట్ ఉందో లేదో. అది పోగానే మేము ఫ్యాన్లు అన్ని ఆపేస్తాం, ఎందుకంటే ఉంది, ఇన్వర్టర్ ఉంది. ఎప్పుడు వస్తుందో ఎవరు తెలుసు, నాకైతే తెలియదు. మా ఫాదర్ నేర్పారు కరెంటు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ కరెంట్ అని అన్ని రూములు ఫ్యాన్లు వేసుకుంటే ఆయన సొంత ఇల్లు, ఆయన డబ్బులు కట్టాలి. ఇప్పుడు వీళ్ళు కూడా మా తరఫున మేము అట్లా కడితే కంపెనీ కడుతుంది. సో మనం మిస్యూటిలైజ్ చేసే హక్కు మనకైతే లేదు. ఆహారాన్ని కూడా మిస్యూటిలైజ్ చేసే హక్కు లేదు. డబ్బులు కడతానో ఊరుకోవట్టు కొన్ని దేశాల్లో మెడకాయ వంచి తోస్తాం. అటువంటి చట్టాలు మన దగ్గర రావాలి. నేను డబ్బులు కడతాను, బిల్లు కడతాను, 200 కడతాను, నువ్వెవడు వేస్ట్ చేయడానికి? నువ్వు సృష్టించావా వేస్ట్ చేయడానికి అని ఒక మహనీయుడు కొడుకుని అడిగితే తలకాయ దిమ్మ జరిగిపోయింది పాశ్చాత్య దేశం. ప్రమిదలో తైలం ఉండినంత వరకు దీపం వెలుగుతుంది, తైలం ఖర్చు కాగానే దీపం వెలగదు. టార్చిలో బ్యాటరీ ఉంటేనే లైట్ వెలుగుతాయి. బ్యాటరీ అయిపోయిందా ఏమాత్రం వెలుగదు. సూర్యచంద్రాదులకు అగ్నికి ఎట్టి కరెంటు అవసరం లేదు. ఇక్కడ ఎలా చెప్తారు, కాస్త పోయిన తర్వాత ఏం చెప్తారు చూడండి. ఎట్టి తైలము అవసరం లేదు, ఎట్టి బ్యాటరీలు అవసరం లేదు. బట్ వారు కూడాను ప్రళయ సమయంలో చీకటిని అనుభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ప్రళయ సమయంలో సూర్యచంద్రాదులు కూడా ఫీల్ డార్క్నెస్. సో లైట్ హోల్ అండ్ బ్లాక్ హోల్, వైట్ హోల్ అని 2 ఉంటాయి అన్నమాట. వారు కూడాను తమ యొక్క ప్రకాంతిని కోల్పోతారు. ఎప్పుడు వస్తుందండి ప్రళయం ఎవరు తెలుస్తుందండి? సునామీ వచ్చింది ఎవరికైనా తెలిసింది ఆ టైం? ప్రళయం ఎప్పుడు వస్తుందంటే పరమాత్మ ఇష్టం. మొత్తం చుట్టాలంటే ఏ క్షణంలో చుట్టొచ్చాయని ఆయన ఇష్టం. అది సూర్యచంద్రాదులే తమ ప్రకాశం కోల్పోయే పరిస్థితిలో నీవనగా ఏమాత్రం. ఎవరెవరిని అడ్రస్ చేస్తున్నారంటే కృష్ణుడు అర్జున్య. ఒరే పిచ్చివాడా, కొండనే పిండి చేసిన వాడికి గులకరా ఎంతరా అన్నారు. ఇక్కడ స్థిత ప్రజ్ఞతత్వం అంటే స్వామి చాలా బాగా చెప్తున్నారు. బయట వాళ్ళు ఏం చెప్తుంటారో దానికి మంచికి తొరకలేస్తున్నారు. అజ్ఞానులైన సామాన్య మానవులకు స్థితప్రజ్ఞ అంటే ఏదో చెప్పి వారిని మోసపుచ్చుతుంటుంటారు. అందరూ మేలుకున్న సమయంలో స్థితప్రజ్ఞ నిద్రిస్తుంటాడు, అందరూ నిద్రించే సమయంలో స్థితప్రజ్ఞ మేలుకొని ఉంటాడు. వాళ్ళకి తెలిసింది ఇది ఆన్సర్. అంటే ఇది నాలాంటి వాడు ఎవడైనా పల్లెటూరు పోయి స్థితప్రజ్ఞ ఎట్లా ఉండాలి, మీరందరూ పడుకుంటే నేను మేలుకుంటుంటాను,
మీరు మేల్కొన్నప్పుడు నేను పడుకుంటాను. ఇంతవరకు నాకు తెలుసు. నాలాంటి వాళ్ళు జనాలు మోసం చేస్తుంటారు అని స్వామి చెప్తున్నారు. అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లు అంతా మేము మా సింగరేణిలో కూడా 3 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ 7 to 3, ఆఫ్టర్నూన్ 3 to 11, నైట్ 11 to 7 అనుకునేవాడిని. ఇప్పుడు నైట్ షిఫ్ట్ లేని ఇండస్ట్రీ లేదు. ఐటీ ఇండస్ట్రీలో కూడా రాత్రిపూట పెడుతున్నారు. రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లోనే ఉంటుంటారు. గోతాలు అంతా ఉంటున్నారు. పగటిపూట అందరూ మేల్కొని ఉన్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసేవారు నిద్రపోతారు. ఈ అర్థంనే మనం స్థితప్రజ్ఞగా తీసుకుంటే నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్, గోతాలు, వాచ్మెన్ అందరూ కూడా స్థితప్రజ్ఞ కిందకే చేస్తారు. అది కాదు సరి అయిన అర్థం. నశ్వరమైన ఈ జగత్తు పైన ఆధారపడిన వ్యక్తులు ఈ జగత్తు విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. బికాజ్ ఏ చూస్తున్నాం మన జగత్ అంతా నశ్వరం, నాట్ టెంపరీ. కొంతమంది చాలా కేర్ఫుల్ గా ఉంటారట. ఈ ప్రాపంచిక విషయం లేని భోగభాగ్యంలో స్థితప్రజ్ఞ అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు. సామాన్య మానవులు ఆత్మతత్వంలో నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త లేకుండా ఉంటారు. విషయ సంబంధమైన జగత్తులో అది 2 రోజులు కుంభకోణం పోవాలంటే అక్కడ పడుకోవడానికి ఏముంటుంది, కింద మేము టార్పాలను ఇస్తారు, ఎట్లా పడుకుంటాము, రూమ్ తీసుకుందాము, రూమ్ లో కూడా వాడు ఉంటాయి. 2 రోజుల ప్రయాణంగా అన్ని రకాల చుట్ట పెట్టుకుని పోయినాం. ఇటు సార్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈ సామాన్య మానవులు ఇటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు విషయాల్లో నిద్రపోతుంటారు. ఆత్మరక్షణతో జీవించేవాడు జగత్తు లక్ష్యాన్ని విస్మరించేవాడు స్థితప్రజ్ఞుడు అంటారు. అది ఆత్మరక్షణతో ఇదండి గుర్తుపెట్టు. ఆత్మరక్షణతో జీవించేవాడు జగత్తు లక్ష్యాన్ని విస్మరించేవాడు స్థితప్రజ్ఞుడు అంటాడు. స్థితప్రజ్ఞుడు అనగా సర్వసంగ పరిత్యాగి అని అర్థం. నువ్వు అన్ని పనులు చేయి, జగత్ సంబంధమైన వృత్తుల్లో నువ్వు ఉండు, కానీ నీ లక్ష్యం మాత్రం ఆత్మ లక్ష్యం అని ఉంచు. సార్ మీరు మాట్లాడండి, నాకు ఐ విల్ కంటిన్యూ. చివరిలో నేను మాట్లాడనిపిస్తే ఐ విల్ కంటిన్యూ సార్. నో ప్రాబ్లం గా, ఏ ఇబ్బంది లేదు సార్. లేదు నేను చివరిలో మాట్లాడకుంటే నేను మీకు లేదు ఉంది. టాపిక్ కంప్లీట్ చేద్దామని కానీ నాకు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. యూ కెన్ స్పీక్ అప్ టు మేము ఒక 40 నిమిషాలు, ఒక 30-40 నిమిషాల్లో మాట్లాడి దెన్ ఐ విల్ జాయిన్. అలాగే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఈరోజు సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమం సత్యసాయి వాహిని. దీని యొక్క రచయిత సాక్షాత్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన లేఖ నుంచి వెలువడినటువంటి అమృతధార సత్యసాయి వాహిని ఆత్మతత్వాన్ని మొత్తాన్ని రంగరించి జగత్తునంతా మేళవించి మనకు సవిస్తరంగా జగదీశ్వరుడు ఏమిటో, జగత్ ఏమిటో, ఇది ప్రకృతి ఏమిటో ఇవన్నీ కూడా వివరించినటువంటి ఆ స్వామికి అభివాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా ఆత్మతత్వంలో మనం నడుస్తున్నామండి. సూర్యుడు జగత్యక్షు అని చెప్పుకున్నాం మొన్న. తర్వాత శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మానవ ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం. దేవుడు కనపడాలి అంటే, దేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే మనం మానవ ప్రయత్నం ఉండాలి. ఆ అరణ్యంలో ఉన్న సింహం కూడా నేను రాదును కదా అని గుహలో కూర్చుంటే అన్నం నోట్లో వచ్చి పడతావు. తను ఒక దండకారణ్యానికి కింగ్ అయినా సరే శరీరాన్ని వంచాల్సిందే, పరిగెత్తాల్సిందే, వేటాడాల్సిందే, పట్టుకోవాల్సిందే, తినాల్సిందే. ఇదంతా కూడా సాధన. దానికి కూడా నోట్లో వచ్చి పడవు. అలాగే మనం కూడా ఏదైనా సరే ఆత్మసాక్షాత్కారం కావాలంటే సాధనా మార్గంలో పయనించాలి. మనం దానికి 6 ఉండాలని చెబుతున్నారు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమం. ఈ 6 మీ దగ్గర ఉంటే ఏ పనైనా సరే విజయము, జయము, దిగ్విజయం అవుతుంది.
దేనికని? పరోక్షంగా దైవ సహాయం ఉంటుంది కాబట్టి. ఈ 6 ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అనేది మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆత్మ విచారంలోకి మళ్ళీ వెళ్తున్నాం. ఆత్మ విచారానికి ఆశ్రమాలు కావాలన్నారండి. ఈ ఆశ్రమాలు దేనికి? ధర్మం తెలుసుకోవాలి. ఏ ఆశ్రమంలో ఉంటే మనం ఏ ధర్మాన్ని పాటించాలి అనేటువంటిది ఇది నేర్చుకోవడానికి ఉద్దేశింపబడ్డాయి. బాల్యావస్థ వరకు కూడా, బాల్యం గడిచేంత వరకు కూడా మనకు మన జ్ఞానం కలగదండి, జ్ఞాన ప్రాప్తి కలగదు. బాల్యం అవ్వాలి. ఆ బాల్యం తర్వాత వచ్చేటువంటి అవస్థల్లో, ఆశ్రమాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. మన శరీరానికి 4 అవస్థలు చెప్పారండి. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటి జీవన దశలు అంటారు వీటిని. నిజంగా ఇవన్నీ కూడా ఒకే వ్యక్తికి ఉంటాయి. ఈ బాలురంతా ఒక కేటగిరీ, కుమారులంతా ఒక కేటగిరీ, యవ్వనులంతా ఒక కేటగిరీ, ముసలాళ్ళంతా ఒక కేటగిరీ, సీనియర్ సిటిజన్ ఇట్లా అంటానికి వీల్లేదు. ప్రతి వ్యక్తికి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యాలు ఉంటాయి. అందుకనే జీవన దశలు అన్నారు వీటిని. అలాగే జ్ఞానం కూడా 4 దశల్లో ఉంటుందని చెబుతున్నారు స్వామి. మొట్టమొదటి బాల్యావస్థలో మనం ఏం చేస్తామంటే బాలస్థావత క్రీడాసక్త అన్నారు ఎవరు? శంకరాచార్యులు గారు. అజ్ఞాన దశలో ఉంటామండి. ఆ అజ్ఞాన దశలో మనం శిక్షత్వం చేస్తాం, మనం దాస్యం చేస్తాం, శిక్షణ కూడా గరుస్తాం. వీటన్నిటి ద్వారా మనం జాగ్రత్తగా అప్రమత్తం అవుతాం. అంటే జ్ఞానార్జనకు మనం సిద్ధపడతాం అన్నమాట. ఇది బాల్యావస్థ. ఇక 2వ దశ అయినటువంటి యవ్వనంలో సంఘ నిర్వహణ ఏంటో మనం తెలుసుకుంటాం. ధనార్జన పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. ఎంత ధనార్జన చేసినా కూడా జాగరూకతగా ఉంటాం. పిల్లలకి చెప్పేటువంటి స్థాయిలో ఉంటాం, పెద్దల నుంచి నేర్చుకునేటువంటి స్థాయిలో మనం ఉంటాం. ఆ విధంగా మనం 2వ దశలో జ్ఞానాన్ని మనం ధనార్జనతో పాటు జ్ఞానార్జన కూడా మనం చేస్తాం. అది ఆ వయస్సు. ఇక 3వ దశ కౌమారం అన్నారు. ఇక్కడ కౌమారం అంటే ఇక్కడ గృహస్థాశ్రమంతో మనం పోల్చుకోవాలన్నమాట. ఈ ఆశ్రమాన్ని స్వీయ కుటుంబం యొక్క, అంటే మన యొక్క కుటుంబము మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము, పరిసరాలు, సంఘం, దాని యొక్క హితాన్ని కూడా మనం కోరుకుంటూ లోక కళ్యాణం కోసం, లోక శ్రేయస్సు కోసం మనం దాన్ని కూడా కేవలం మనకే లక్ష్యంగా పెట్టుకోకుండా లోక శ్రేయస్సును కూడా లక్ష్యంగా పెట్టుకొని మనం అంతర్జ్ఞానాన్ని సంపాదించగలిగేటటువంటి స్థాయికి మనం రావాలి. తర్వాత ఇక నెక్స్ట్ 4వ దశ అయినటువంటి వార్ధక్యం ఉంది, వృద్ధాప్యం. ఇది కూడా ఎట్లాంటిదంటే మనం ఇన్నాళ్ళు ఇంత సర్వీసులో ఎంతో సర్వీస్ చేస్తుంటాం. అప్పటికి 35 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీసు. ఆ సర్వీస్లో మనం పొందినటువంటి అనుభవ సారాన్ని మనం అక్కడ గ్రహించగలగాలి. ఇహలోక సుఖాదులు నిస్సారం అని గ్రహించాలి. అప్పటికే మనం అనుభవించాల్సినంత అనుభవించడం అయిపోయింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల వల్ల ఇక లాభం లేదు. ఇవన్నీ కూడా సారం లేనివని గ్రహించాలి, అనిత్యాలని గ్రహించాలి. మనం విజ్ఞానవంతులం కావాలి, పరిణతి చెందాలి, దయ భూతులం అవ్వాలి, సర్వభూతాల పట్ల హితం కలిగి ఉండాలి, మన అనుభవాన్ని లోకానికి చాటగలగాలి. ఈ విధంగా జీవులు తమ యొక్క జీవన దశల్లో బాల్య, కౌమార, యవన, వార్ధక్య దశల్లో మరి ఈ 4 వృత్తులు మనం జీవన దశలనే 4 ఆశ్రమాలుగా భావించుకున్నట్టయితే మనం ఆయా జీవన దశల్లో ఆయా ఆశ్రమ ధర్మాలను మనం పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి. మరి తెలివిని పెంచాలంటే చదువు కావాలండి. అలాగే జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రవర్తన ముఖ్యం అన్నారు. శీలం సర్వత్ర వైధనం. మనకు ప్రవర్తన చాలా ముఖ్యం. అన్నిటికంటే కూడా మీ యొక్క చరిత్రను మొత్తాన్ని తరతరాలకి అందించేటువంటిది మీ శీలధనం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం తిన్నారు, ఏం కట్టుకున్నారు, ఏం మాట్లాడారు, ఏ భోగాలు అనుభవించారు అనేటువంటిది మీ యొక్క ముందు తరాల వాళ్ళకి అనవసరం. వాళ్ళు దాన్ని పరిగణించరు. మీ యొక్క స్టేటస్ ఏమిటి, మీరు సమాజానికి ఏం చేశారు, మీరు చేసినటువంటి గొప్పతనం ఏమిటి, మీకున్నటువంటి మంచితనం ఏమిటి, ఇవన్నీ కూడా కాబట్టి ఇదంతా కూడా ప్రవర్తనలో ఉంది. కాబట్టి అలాగే మళ్ళా 4 ఆశ్రమాల్లోకి వస్తే బాల్యావస్థతో మనం బాల్యావస్థలో చదువుతో పాటుగా వినయం నేర్చుకోవాలి, విధేయత, భక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. స్వామి చెబుతారు ప్రతి విద్యార్థి కూడా సద్గుణాలు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనం తప్పనిసరి విద్యార్థిగా చెబుతుంటారు. కాబట్టి అలాంటి బాల్యావస్థలో మనం ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవాలి. ఇక యవ్వన అవస్థలోకి రాగానే
ధనార్జనతో పాటు సంఘ నిర్వహణ కూడా ఇందాక కూడా చెప్పారు. సదాశీల సంపన్నత మనం నేర్చుకోవాలి. ధార్మిక ఆధ్యాత్మిక భావాల పట్ల మనం మనసును పరిణతి చేయించుకోవాలి, అంటే పరిణతి పొందాలి. అలాగే నీతి నిజాయితీలను మనం పెంపొందించుకోవాలి. అట్లానే గృహస్థాశ్రమంలోకి రాగానే సంఘంతో పాటు మనతో పాటు సంఘాన్ని కూడా చూడాలి. మనం సమాజం ద్వారా ఎన్నో లబ్ధి పొందాం. ఆ సమాజానికి సేవ చేసేటువంటి మార్గంలో నీతి నిజాయితీలను పాటించాలి. మన బిడ్డల్ని ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలాగే మరి సదాచారాలను వాళ్ళకి నేర్పాలి. ఇవన్నీ కూడా చేసుకొని మనం వసుధైక కుటుంబం కోసం మనం ప్రయత్నం చేయాలి అని స్వామివారు చెబుతున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే, పుట్టడం కానీ అంటే చూడండి, బ్రహ్మతత్వం అనేది ఒకటి ఉంది. ఆ బ్రహ్మతత్వానికి నీ యొక్క పుట్టుక కారణం కాదు, నువ్వు నేర్చుకున్న సంస్కారం కారణం కాదు, నీ యొక్క వేదాధ్యయనం కారణం కాదు. మరి ఏమిటయ్యా కారణం? వర్తనమే. ఇందాక చెప్పుకున్నాం, శీలం సర్వత్ర విధనం అని. ప్రతి మనిషికి చెట్ట చివరికి మిగిలేది కీర్తి ప్రతిష్టలు. ఎన్నో గాథలు నేర్చుకుంటున్నాం, ఎంతో మహాపురుషుల యొక్క గాథలు మనం బాల వికాసంలో పిల్లలకి చెబుతున్నాం. గాంధీ మహాత్ముని గురించి చెబుతున్నాం. ఆయన ఏం కట్టాడో, ఏం తిన్నాడో, ఏం బట్ట కట్టాడో, ఏం చేశాడో ఇవన్నీ దాన్ని అప్రధానం. ఆయన చేసినటువంటి త్యాగశీలత, ఆయన నడత, త్రికరణ శుద్ధి, ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెబుతున్నాం. కాబట్టి మనకు వర్తనమే ప్రధాన కారణము. పుట్టినవాడు ఎప్పుడో ఒకసారి తప్పదు. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు చావక మానదు, చచ్చినవాడు మళ్ళా పుట్టక మానదు అని మనకు నగ్న సత్యాన్ని మనకు వేదాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి లోకంలో ప్రతి నిమిషం ఎంతోమంది పుడుతున్నారు, ఎంతో మంది పోతున్నారు. మరి ఆ విధంగా సావు లేని చదవంగలదు. చదివి చావంగా నేటికి చావులేని విద్య చదవలేని స్వామివారు మనం మృత్యువు లేకుండా చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? ఆత్మ విచారణ చేయాలి. ఆ ఆత్మ పుట్టేది కాదు, దానికి పుట్టకలేదు కాబట్టి మృత్యువు లేదు. మరి కాబట్టి ఇక్కడ ఏంటి, దేహ భావనలోకి వస్తే ఈ దేహం దేనికని కలుషితం అవుతుంది అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల యొక్క గుణం యొక్క సమ్మిళితం వల్ల ఈ మన దేహం మనకు మృత్యువాత పడుతోంది. నిజంగా అవి గనక లేకపోతే, ఆత్మక అవి లేవు కాబట్టి స్థిరంగా ఉండగలుగుతోంది. కామ క్రోధ లోప మోహన అరిషడ్ వర్గాలతో పనిలేదు దానికి. అది ఛేదింపబడదు, తడవదు, ఎండదు. కాబట్టి ఆత్మ నిత్యంగా సత్యంగా ఉంటుంది. మన దేహం మరి ప్రకృతి యొక్క గుణాలకి లోబడి దానికి అనుగుణంగా నడుచుకుంటోంది. కాబట్టి దీనికి మృత్యువు తప్పనిసరి అయిపోయింది. కాబట్టి అలాంటి మృత్యువును మనం యోగంగా భావించాలి. దాన్ని మృత్యువు లేకుండా చూసుకోవాలి. భ్రమ చెందటమే మృత్యు అన్నాడు, భ్రమ లేకుండాటమే అమృతత్వం అన్నాడు. కాబట్టి భ్రాంతి అనేటువంటిది వదిలేయాలి. కాబట్టి మృతి పొందేది దేహమే కానీ ఆత్మ కాదు. చాలా మంది ఆ దేహం దగ్గర కూర్చొని ఎంతో విలపిస్తుంటారు, నానా పోయినావా, తాతగారు పోయినారా, మామయ్య గారు పోయినారా అని. కానీ పోయింది ఆయన కాదు, దేహం మాత్రమే. ఆయన హాయిగా, ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉంది. ఆ దేహాన్ని మాత్రం చాలించాడు ఆయన. మరో దేహధారి కావడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. మనం ఈ దేహాన్ని పట్టుకొని దుఃఖిస్తున్నాం. కాబట్టి దేనికని దేహానికి మృత్యు ఉన్నది, దేహానికి మార్పులు ఉన్నాయి. జాయతే, వర్ధతే, క్షీయతే, విపరిణతే, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి 6 భావ వికారాలు ఉన్నాయి. అది పుడుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, కృషిస్తుంది, నశిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి దేహానికి. కాబట్టి అలాంటి దేహాన్ని పట్టుకొని మనం మార్పు చెందేటువంటిది అది. ఆ నిరంతర మార్పులకు గురవుతుంది. చివరికి ఆ చావుపోయే నాటికి మనం ఎంత 6 అడుగుల మనిషి కాస్త 3 అడుగుల మనిషిగా పోయేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో మీరు చూసుంటారు. అసలే 6 అడుగుల విగ్రహం అది. కృంగి కృషించి 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 చివరికి పోయేటప్పుడు ఆ బెడ్లో కరెక్ట్గా అతని యొక్క కొలమానం కొలిస్తే 3 అడుగుల్లోకి వచ్చేస్తాడు. ఆ విధంగా కుంచుకుపోతుంటుంది శరీరం, మార్పు చెందుతుంది. ఎప్పుడైతే మార్పు ఉందో నాశనం తప్పదు. కాబట్టి నాశనం గల దేహాన్ని నేనని భ్రమపడుతున్నావు. అలాంటి భ్రమ వదిలేనైనా నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే. నువ్వు జ్ఞాన సంపన్నుడవైతే మనం వెలుగు రాగానే చీకటి ఎట్టపోతుందో, నీకు జ్ఞానం కలంగానే ఈ సంసారం అనేటువంటి అజ్ఞాన అంధకారం కూడా వెళ్ళిపోతుందని చెప్పారు. అలాగే ఆ జీవుడు అంత కర్మానుష్ఠానం మనకు అవసరం. మనం కర్మలు చేయాలి. భగవంతుడు కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి.
ఆ కర్మల ద్వారానే, కర్మయోగం ద్వారా మనం జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. కాబట్టి మనం ఒక్కసారిగా పరిణతి చెందందే మనకు ఆ భగవత్ సాక్షాత్కార సిద్ధి రాదు. దేనికంటే మనం చింతకాయ లాంటి వాళ్ళం అని చెప్పారు స్వామి. ఆ చింతకాయలో పచ్చి చింతకాయ లాంటి వాళ్ళం మనం. ఆ పచ్చి చింతకాయలో బెరడున్నది, గుజ్జుంది, ఈనెలు ఉన్నాయి, గింజలు ఉన్నాయి. కానీ పచ్చిగా ఉన్నప్పుడు మనం దేన్ని విడదీయటానికి లేదు. తీయటానికి తొక్క కూడా బయటికి రాదు, వేరు చేయలేం. కానీ అదే చింతకాయ మంచి ఎండాకాలం గరంగా ఎండి, ఆ ఎండిపోయినటువంటి సందర్భంలో బెరడు ఆటోమేటిక్ ఊడి వస్తుంది. చక్కగా కండ మనకు కనబడుతుంటుంది. దాంట్లో ఒక్కరవి ఇలా అంటే గింజలు కనబడతాయి, సరళ రేఖల్లాగా ఈనెలు కనబడతాయి. ఇవన్నీ కూడా చేయొచ్చు. ఆ విధంగా నువ్వు పచ్చి చింతకాయ లాంటి వాడివి. నువ్వు పరిణతి చెందందే ఇవన్నీ కూడా ఈ దేహ భావనలు, ఈ దుర్భావాలన్నీ విడిపోవు నీలో. ఇవన్నీ విడిపోవాలంటే నువ్వు పరిణతి చెందాలి అని స్వామి చెబుతున్నారు. కాబట్టి ఆ దేహాభిమానాన్ని వదలాలి అంటే కొంత సాధన చేయాలి. అప్పుడే ఆత్మ సాక్షాత్కరిస్తుందని చెప్పారు. దీనన్నిటికీ అన్నమయ ప్రాణమయ కోశాలను స్థూల శరీరాలే. దేనికని దాని అన్నం స్థూల శరీరానికే అన్నం. అలాగే ప్రాణం లేనిదే శరీరం ఉండదు. కేవలం శరీరం జడం లాంటిది, ఎప్పుడైతే ఒక బలుపు లాంటిది. ఆ చైతన్యం, ప్రాణం అనేటువంటి చైతన్యం ఉండబట్టే మనం అంతా కూడా మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, మా ఇంటి పైలా పచ్చేసుగా తిరుగుతున్నాం. ఎప్పుడైతే ఆ చైతన్యం లేదో మన దగ్గరే లేదు. కాబట్టి ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము రెండు కూడా స్థూల శరీరాలు. ఆ రెండు కోశములు దూరం కాగానే ఎప్పుడైతే అన్నం మానేశాం, చివరి స్థితిలో అన్న నేరాలు ఉండవు, అన్న పానీయాలు లోపలికి వెళ్ళవు, రిజెక్ట్ చేస్తుంది శరీరం. అలాగే ప్రాణం కూడా నెమ్మదిగా లోలకం ఆగిపోతుంది. ఆ విధంగా శరీరం దూరం అయిపోతుంది, దేహం కింద పడిపోతుంది. ఇక సూక్ష్మదేహం ఉంటుంది. తర్వాత అది చాలా చిన్నది మామూలు అని అర్థం. అక్కడ సూక్ష్మమన వ్యాపించదు అనేటువంటి అర్థం అండి. సూక్ష్మం అంటే చిన్నదని కాదు, ఇక్కడ వ్యాపనశీలం కలిగినటువంటిది ఆ సూక్ష్మ శరీరం. జలం కంటే కూడా వాయువు సూక్ష్మము. మీరు ఒకటే గమనించండి, నేల కంటే నీటికి గుణాలు తక్కువ, నీటి కంటే అగ్నికి గుణాలు తక్కువ, అగ్ని కంటే వాయువుకి తక్కువ, వాయువు కంటే ఆకాశానికి తక్కువ. ఉదాహరణకి పృథ్వీకి 5 లక్షణాలుంటే, 5 గుణాలుంటే, ఆకాశం దగ్గరికి వెళ్ళేసరికి ఓన్లీ ఒకటే శబ్ద గుణము. అందుకని ఆకాశం హాయిగా, స్పేస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆకాశం. ఆ శబ్దం కూడా ఉండదు భగవంతుడికి. అంటే ఆ ఒక్క గుణం కూడా ఉండదు కనుక ఆయన నిర్గుణుడు, నిరాకారుడు అయినటువంటి పరమాత్మ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. చూసారా? అందుకని ఆకాశంలో ఒక్క గుణం ఉంది కాబట్టి విమానాలు ఇవన్నీ కూడా వెళ్ళగలుగుతున్నాయి. ఆ ఒక్క గుణం కూడా లేదు భగవంతుడికి. హాయిగా ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ప్రతి ఒక్క అణువణువులో కూడా అంతకంటే తేలిక కాబట్టి, శబ్దం కూడా లేదు కాబట్టి ఆ నిర్గుణుడైనటువంటి భగవంతుడు ప్రతి చోట తిరగలుగుతున్నాడు. అంటే అంతకంటే స్పష్టమైనటువంటి వాడు అనమాట. ఉదాహరణకి చెబుతున్నారు స్వామి, మంచుగడ్డ స్థూలం, దానిలో నీరుంది, ఆ నీరు కాస్త ఆవిరైపోయింది. ఇందాక మంచుగడ్డ కనబడుతోంది, ఇప్పుడు మంచుగడ్డ కనబట్టలేదు. అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతోంది. అలాగే మనం కర్పూరం ఉంది, కర్పూరం స్థూలంగా చూస్తున్నాం మనం, మన కళ్ళెత్తట కనబడుతోంది కర్పూరం బిళ్ళ, కాసేపటికి అది ఆవిరైపోయింది. అంటే ఇందాక వ్యక్తం, ఇప్పుడు అవ్యక్తం అయిపోతోంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆవిరి సూక్ష్మం అవ్యక్తం అయిపోతుంది. వ్యక్తం నుండి అవ్యక్తం ఏర్పడటం లోకధర్మము. ఎప్పుడైనా సరే వ్యక్తం నుంచి అవ్యక్తం అవుతుంది మనకు. ఇందాక మంచుగడ్డ ఆవిరైపోయింది, కర్పూరం బిళ్ళ కనబడకుండా పోయింది. అంటే మొట్టమొదటి వ్యక్తం, తర్వాత అవ్యక్తం. కానీ భగవంతుడి విషయంలో అట్లా కాదు. అవ్యక్తం నుంచే వ్యక్తం పదార్థం ఏర్పడుతుంది. అవ్యక్తమైనటువంటి భగవంతుడి నుంచి ఈ 84 లక్షల జీవరాశులు కూడా పుట్టినాయి. నిజంగా ఆయన కనబడుతున్నాడా మనకు? భగవంతుడు కనబట్టలేదు, ఆయన అవ్యక్తంగా ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా వ్యక్తంగా కనబడుతోంది మనకు. కాబట్టి మామూలు లోకధర్మం వ్యక్తం నుంచి అవ్యక్తం అయితే, అలౌకికమైనటువంటి ధర్మం ఎట్లా ఉంటుందంటే మరి అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతుంది. ఇంకో ఉదాహరణ చెబుతున్నారు స్వామి. ఏమయ్యా, గోవుల నుంచి పాలు వస్తున్నాయి, గోవుల నుంచి మనకు పాలు వస్తున్నాయి. అలాగే పరమ పురుషుడైనటువంటి పరమాత్మ నుంచి మనకు ప్రకృతి అనేటువంటి పాలు వస్తున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఆ విధంగా పాలు, గోవు నుంచి వచ్చినటువంటి పాలను మనం కాస్తున్నాం, అది మేగడవుతోంది, తోడేసాం, పెరుగైంది,
మేగడ కట్టిన తర్వాత వెన్న వచ్చింది, తర్వాత నెయ్యి వచ్చింది, ఇవన్నీ కూడా అవుతున్నాయండి. అంటే చివరికి వెన్న వచ్చింది, ఆ నెయ్యి కూడా వస్తుంది ఆ గోళ్ళు ఆ పాలు ఏదో శాసన క్రమంలో. అలాగే పరమాత్మ అనేటువంటి గోవు నుంచి ప్రకృతి అనేటువంటి పాలు వస్తున్నాయి. ఆ పాలు దేంతో కలుస్తున్నాయి? ఇందాక మజ్జిగ వగైరాలు వేసాం, రకరకాల జిమ్మిక్కులు చేస్తే గాని నెయ్యి రాలా. అలాగే ఆ ప్రకృతి అనేటువంటి పాలల్లో పంచభూతాలు అనేటువంటి ఒక తోడు పెట్టాం. ఆ తోడు పెడితే ఎన్నో పరిణామాలు వచ్చినాయండి. చివరికి భూగోళం కూడా ఆ పంచభూతాల నుంచి వచ్చిందే. ఈ కనబడేటువంటి భూమి అంతా కూడా, భూగోళం మొత్తం కూడా ఈ పృథ్వీతత్వం కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటిదే. కాబట్టి ఆ గుణాల్లో ఏ గుణానికి అధికైతే ప్రాధాన్యం ఉందో ఆ గుణాలు మనకు కళ్ళకు కనబడుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం మనం, పృథివీ 25 తత్వాలు ఉంటాయి దాంట్లో. అది కాబట్టి అంతగా స్థూలంగా కనబడుతోంది. ఆకాశాన్ని దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కటే గుణం, ఆ భగవంతుడి దగ్గరికి పోయేసరికి ఆ శబ్దం కూడా లేదు. ఈ విధమైనటువంటి క్రమ పరిణామంలో ఏది అధికంగా ఉంటుందో అది మన కళ్ళకు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చరాచర ప్రపంచం అంతా కూడా పృథ్వీతత్వంగా మనకు కనబడుతోంది. కాబట్టి అలాగే జలతత్వం, ఆ నీటి తత్వం అంటారు దీన్ని, తేజస్తత్వం, అగ్నితత్వం. ఈ విధంగా మనం ఆ జలతత్వాన్ని భువర్లోకం అంటారు, తేజస్తత్వాన్ని సువర్లోకం అంటారు. ఈ విధంగా పదార్థాలు, ఆ యొక్క తత్వాలు ఆ సృష్టిలో మనకి ఏర్పడ్డాయి. ప్రపంచం అంతా కూడా 3 రకాలటండి. నెంబర్ 1 ఈశ్వరుడు, నెంబర్ 2 జీవుడు, నెంబర్ 3 భూతాలు. ప్రపంచం అంతా కూడా మీరెన్ని తిరగేసినా సరే 3 తత్వాలు. కాబట్టి మనం మనం ఇక మాయ అనేటువంటిది కూడా మనకు దీంట్లో మనకు చోటు చేసుకుంటోంది. సరే, అద్దం ఒకటి ఉందండి, అది దాని ఎదురే వస్తువులు పెట్టాం, ప్రతిఫలిస్తున్నాయి. కానీ ఆ అద్దాన్ని కొద్దిగా అటు ఇటు దూరం వంకరగా పెట్టాం, ప్రతిబింబాలు సరిగా కనబట్టలేదు. కాబట్టి ఆ విధంగా కనబట్టలేదంటే ప్రతిబింబాల్లో దోషమే తప్ప మనకు అద్దంలో లోపం లేదు. నువ్వు సక్రమంగా పెడితే అవి కనబడతాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? అద్దంలో సరిగా కనబట్టలేదు అంటాం. అంటే అలాగే ఈ మాయ వల్ల పరమాత్మను మనం శంకిస్తాం తప్ప ఈ పరమాత్మ తత్వంలో దోషం ఉందని మనం గ్రహించాం. కాబట్టి చివరికి ఏమిటంటే ఈ బ్రహ్మానికి మాయకి సంబంధం లేదు అంటున్నారు స్వామి. ఇది కూడా ఒక ఆభాస అంటున్నారు. పరమాత్మ ప్రతిబింబంతో కూడి మాయే పాలుగా పెరిగినట్లుగా పరిగణించినట్లు జగద్రూపంతో పరిణమిస్తోందని చెప్పారు. ఇందాక ఆ ఆవు పాలు మనం పెట్టుకున్నాం. ఆ విధంగా పరమాత్మే ధేను అనుకున్నాం, పాలు జగత్ అనుకున్నాం. ఆ విధంగా ఆయన యొక్క సృష్టిలో మాయ కూడా పరిణమించింది. యా సా మాయ అన్నారు, యా మా సా మాయ అన్నారు. ఏదైతే లేదో దాన్ని మాయ అంటారండి. అంటే నీకు మాయ కనబడదు. మీకు ఇక్కడ ఏదో వస్తువు పెట్టుకున్నానండి, ఎవడో మాయ చేశాడు అంటాం. అంటే ఆ కనబడని దాన్ని మనం భ్రమపడతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మాయ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మాయ మనల్ని ఆవరిస్తోంది. మాయకు ప్రభువే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, జీవేశ్వర భూతాలను 3 తత్వాల్లో వీరు భోగార్థమై ఈశ్వర సృష్టి వచ్చింది అంటున్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అనుకున్నాం. మరి చివరికి ఏమవుతుందంటే మరి ఇవన్నీ ఏంటండి? ఈ 84 లక్షల జీవరాశులు ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, జగత్ ఏమిటి, మనం ఏమిటి, ఇవన్నీ చేస్తే ఇందాక చెప్పారు భోగార్థము. ఆయన ఏకోహం బహుశ్యాం అనేటువంటి తత్వంలో ఆయనే ఇవన్నీ కూడా ఆయన ఒక కార్యకలాపాల కోసం సృష్టించుకున్నటువంటి భోగార్థం ఈ సృష్టి అంతా కూడా భోగార్థమే. ఆయన సృష్టి ఇదంతా కూడా. నమే పార్థాస్తి కర్తవ్యం 3 లోకేషు కించన అన్నాడు భగవంతుడు. ఏమయ్యా అర్జున, గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాట ఇది. ఓ అర్జున, ఈ 3 లోకాల్లో నేను చేయవలసినటువంటి పని ఏమీ లేదు, నాకు చేయవలసినటువంటి కర్మ అంటూ ఏమీ లేదు అని ఆయన రూఢిగా చెప్పాడు. కాబట్టి మరి సర్వజీవుల యొక్క చైతన్యం మాత్రమే, చైతన్య నిమిత్తమే తాను సృష్టిస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఈ సృష్టి కార్యం ఒక్కటే నా యొక్క డ్యూటీ. సృష్టి స్థితి లయాలే నా డ్యూటీ. ఇక వేరే కార్యక్రమాలు నాకేం లేవన్నాడు. పైగా కర్మఫల ప్రదాతను అన్నాడు ఆయన. నేను కర్మ ఫలాన్ని ఇచ్చేవాడినే కానీ నేను కర్మలను ఇచ్చేవాడిని కాదు. కర్మలు ఫలాన్ని ఒసగదాలవు. చూడండి, కర్మలు ఫలములు ఒసంగదాలవు. ఏ కర్మ కూడా రిజల్ట్ తనివ్వదు. పరీక్ష రాయటం వరకే పిల్లాడి పని, టీచర్ మార్కులు వేస్తాడు. అలాగే కర్మ చేయటం వరకే జీవుడి యొక్క పని. ఆ పరమాత్మ
ఆయన పేపర్ దిద్ది మార్కులు వేస్తాడు, కర్మ ఫలాన్ని ఇస్తాడు. ఈ కర్మకు ఈ ఫలము అని జడమైనటువంటి కర్మను నియోగించుకోరదాలదు. కాబట్టి అచేతనమైనటువంటి ఆ కర్మ తన యొక్క ఫలాన్ని తాను నిరూపించుకోలేదు. ఈ విధంగా మనం 23వ చాప్టర్ నిత్య సత్యములు అనేటువంటి చాప్టర్ చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం ఉపాసనా మార్గములు అనేటువంటి చాప్టర్లోకి మనం ప్రవేశించాం. ఇక వేదాలు ఉన్నాయండి. సార్ నా ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ యూ కెన్ కంటిన్యూ ఇట్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. చిన్న సహాయం చేసి వచ్చాను, ఎందుకంటే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పరమాత్మ చెప్తున్నాడు ఇతను చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని. సో ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎలాగా జనాల్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు కూడా చెప్తున్నారు స్వామి వార్నింగ్. చిత్తప్రజ్ఞుడు అంటే ఎవరంటే ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు చివరిలో. ఆత్మతత్వంలో ఉంటారు వాళ్ళు. దేహానికి వాళ్ళు ప్రపంచంలో ఉంటారు, వాళ్ళకేం సంబంధం లేదు. ఇప్పుడు సార్ అన్నారు ఆయనకేం అవసరం లేదు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. చేసినా కానీ ఏం సంబంధం, ఎన్నో చేశారు స్వామి, ఆయనకేం అంటం లేదు. విషయ సంబంధమైన జగత్తు లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు. వీళ్ళు స్థితిప్రజ్ఞులు కాదు, సో కేర్ఫుల్ గా ఉంటారు లౌకిక సంబంధమైన విషయాల్లో. అంటే పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు వీళ్ళు. సో ఫైనల్ డెఫినేషన్ ఫస్ట్, స్థితప్రజ్ఞ అంటే ఆత్మరక్షణతో జీవించేవాడు, జగత్తు లక్ష్యాన్ని విస్మరించేవాడు స్థితప్రజ్ఞుడు. అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఆత్మ. సో స్థితప్రజ్ఞుడు అనగా సర్వసంగ పరిత్యాగి అని అర్థం. మనకి సర్వసంగ పరిత్యాగి అని ఒక మాట తెలుసు కనుక చెప్తున్నారు. నువ్వు అన్ని పనులు చేయి, జగత్ సంబంధమైన వృత్తుల్లో నీవు ఉండద్దని చెప్పట్లా, ఎక్కడికి బొమ్మని చెప్పట్లా. అడవి బొమ్మంటా ఇదంతా చెప్పలేదు అర్జునుడిని. అడవి పోతానన్నాడేమో లేదు, తెలియదు, నాకు తెలియదు. నాకెందుకు అంటున్నాడు, నాకెందుకు అన్ను అంటే ఈ పని చేయిస్తాను. అంతేగాని నిర్వీర్యం చేయడానికి, ఎక్కడికో పంపించడానికి, హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి భగవద్గీత. మన లక్ష్యాన్ని మన కర్తవ్యాన్ని హెచ్చరించేది, మర్చిపోయిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తే భగవద్గీత. కానీ లక్ష్యం ఆత్మలక్ష్యాన్ని అందించుకుంటున్నారు. అయితే ఇలాంటి వారు కర్మలు చేయాల్సిన అవసరం ఏమిటి అని సందేహం రావచ్చు నాకు. వాళ్ళ స్థితప్రజ్ఞాలన్నీ ఎందుకు చేయాలి, రాముడు ఎందుకు చేయాలి, కృష్ణుని చేయాలి, సత్యసాయిబాబా వారు ఎందుకు చేయాలి? మేము జ్ఞానము కదా, స్థితప్రజ్ఞము కదా అని స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించే వీలు కాదు వాళ్ళు. అజ్ఞానులను ఉద్ధరించి ప్రకాశంలో ప్రవేశింపజేయటానికి స్థితప్రజ్ఞులు అయిన జ్ఞానులు ఆదర్శప్రాయంగా ఉంటుంటారు. వారి కర్మలకు ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే కర్మకి ఫలం ఇస్తాడు, వద్దన్నా ఇస్తాడు. పని చేసామని దాని రిజల్ట్, రియాక్షన్ ఉందని అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు? ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానము నిర్మూలించే నిమిత్తమే వారి కర్మల్లో ప్రవేశించారు. సో అర్జున, ఒక రోల్ మోడల్ గా తయారు కావాలి, ఒక ఐడియల్ పర్సన్ గా తయారు కావాలి. నువ్వు కృష్ణుడు సన్నిహిత సంబంధుడు, ఆప్తుడవు, బావు, ఇన్ని రకాల సంబంధ బాంధవ్యాలతో నాకు నీతో ఉంది కనుక నేను ఒక ఆదర్శప్రాయంగా జగత్తుకు నేను నిరూపించాలయ్యా. ఏం బోడుస్తాడు బాబు అది. నువ్వు ఇట్లా ఏం చేతగాని వల్ల ఉంటే హౌ కెన్ ఇట్టి అంతరార్థంను హృదయం ఉంచుకునే కృష్ణుడు నిమిత్త మాత్రం భవతవ్య సాకి. నిన్ను నిమిత్తంగా తీసుకుని ఈ జగత్తు లోపల ఆత్మతత్వాన్ని ప్రకటించడానికి, ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నాను అని అన్నాడు. ఇంకా అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా చెప్తున్నారు. కృష్ణుడు చెప్పినవన్నీ కేవలం లోక కళ్యాణం నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై. కేవలం కృష్ణుడే కాదు, రాముడు చేసిన, స్వామి ఎవరు చేసిన అవతారం. ఇట్టి బోధల వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ కృష్ణుడికి వచ్చే లాభం కానీ నష్టం కానీ. ఆయన నోరు రేపు పడుతుంది బాబు.
700 శ్లోకాలు చెప్పి ఆయనకేం లాభం లేదు, నష్టంగానే ఏం లేదు. అవతారమందు ఎప్పటికీ దైవం అవతారమునందు అయినప్పటికీ దైవము స్వార్థరహితంగా పరార్థం అనే తత్వం ముందు ప్రవేశించుతాడు. ఏ కామన్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్. స్వామివారు ఆయనకి ఇన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎన్నిసార్లు పాదనమస్కారం ఇచ్చారంటే ఏదో పని చేయించడానికి ఆయన చేత. బొంబాయి బొమ్మని పెద్దవాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళ చేత కార్యోన్ముఖులు చేయటం, వాళ్ళ చేత సమాజానికి 10 మంచి పనులు చేయించడానికి వాళ్ళకి స్వామి ఇస్తారు. మనమే అనుకుంటారు చాలా మంది స్వామికి బాగా ధనవంతులు చూసుకుంటుంటారు, వాళ్ళకి మా గ్రూప్ లో ఒక ఆయన అంటే తర్వాత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన పెద్ద వాళ్ళకి తగ్గిస్తారు, మినిస్టర్ పిఎల్ నాట్. అట్టి దైవత గుర్తించలేడు. అందుకని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, అర్జున నీకు రథం నడపడం అనేది నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అది నేను ఈ పనికి రాలేదు. నాకు గుర్రాలు లేవా, రథాలు లేక నీ రథం ద్వారా వచ్చినట్టు నువ్వు భావిస్తున్నావు. పాదసారథి నువ్వు మాత్రం ఖచ్చితంగా నా రథసారథి. నేనున్నది 6 అడుగులు ఎత్తే కాదు. స్వామి ఎన్నోసార్లు ఈ మాట గుర్తు చేశారు, కంపేర్ చేసుకోండి. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయిలో నేనున్నది 6 అడుగులు ఎత్తే కాదు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. అక్కడ నీకు దేహాత్మ భావం అనేది దేహంలో రక్తంలో బాగా చేరిపోయింది. ఇంత ఓపెన్ గా ఎవరు చెప్తారండి? నీకు ఈ దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తం నేను ఇంత నాటకం ఆడుతున్నాను అన్నట్టు కృష్ణ పరమాత్మ. విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కెన్ కంక్లూడ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున అంటే చాలా మంది భావ ఎవరితోనూ ఊరికే పొగడించుకునే స్వభావం భగవంతునికి ఉండదు. ఎప్పుడు చూసినా అర్జునుడు భావని భావబంధు సంబంధాన్ని చేస్తూ ఉండేవాడు. ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెలపై చెప్పాడు, అర్జున నువ్వు నిరంతరం నన్ను బావ అని పిలుస్తున్నావు, ఏ విధమైన సంబంధం లేకుండా సులభంగా నీ చేత నేను భావానికి నాకు ఇష్టం లేదయ్యా. లోకంలో భగవంతుని అనేక మంది వర్ణిస్తుంటారు, పొగొడుతుంటారు. ఈ పొగడ్తలకు భగవంతుడు ఏమాత్రం అంగీకరించారు. ఒకసారి 1 month 1.5 months బ్యాక్ బాగా చెప్పాడు విజయవాడ అతను. ఎవరు సార్ విజయవాడ అతను? ఎంతసేపు ఆలోచిస్తున్నారు విజయవాడ అతను అంటే? రాఘవేంద్ర ఉయ్యూరా? ఓకే, సారీ. మనదంతా ఎమోషన్స్ కాదు, ఆయన కావాల్సిన డివోషన్. ఓ మనదంతా ఎమోషన్స్ అంటున్నాడు, ఆయనకి ఎమోషన్ కావాలి, డివోషన్ కావాలి. ఈ పొగడ్తలను భగవంతుడు ఏమాత్రం అంగీకరించాడు. ఏదో ఒక ఆఫీసర్ను అధికారినో వర్ణం చేసి అతని దగ్గర ఏదో కొన్ని ఫలితాలు పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైన వృత్తులందు పొగడింపులు ఉండవచ్చును. కానీ కారణం లేని పొగడ్తలు, అర్థం లేని పొగడ్తలు పన్నీరు వంటివి మాత్రమే. అదేంటి సార్, చాలా మంది పన్నీరు కొట్టుకుంటారుగా, పెళ్లిలో కొట్టారు, ఇప్పుడైతే స్ప్రేలు వచ్చినాయి. స్ప్రే కొట్టకుండా ఎవరు బయటికి పోరు. పన్నీరును వాసన చూడవచ్చునే తప్ప దాన్ని త్రాగకూడదు. వారి వర్ణింపులు నీవు వినవలసిందే కానీ హృదయానికి తీసుకోకూడదు. ఏవి సత్యమైనవో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు. నీ నుంచి భావాన్ని పరువు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అర్జున. నేను వద్దన్నా నువ్వు వెంట పడతావు, మానవు. వాట్ ఏ వే ఆఫ్ టెలింగ్. ఎవరికి అర్థం కాదండి ఈ రకంగా చెప్తే భగవద్గీత.
సో నువ్వు వద్దన్నా వెంట మానవు. నిన్ను నేను నిజంగా బాగానే చేసుకుని ఆనందించాలని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు. అది సంగతి. సుభద్ర ఇవ్వటం బలరామునికి ఇష్టం లేదు. పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు, అరణ్యానికి కోసం బయలుదేరాడు. అప్పటి నుంచి కృష్ణుడు బలరాముని సాధిస్తూనే ఉన్నాడు సుభద్రని ఇచ్చిన దగ్గర నుంచి కూడా. వాట్ ఈస్ ద కృష్ణ స్వభావం ఏంటో చెప్తున్నారు స్వామి. మాటలతో పాటు క్రియను కూడాను చేయాలి. అది నేను సార్ చెప్పారు సేవల గురించి. చేతనేం చేయమన్నాడు, ఎక్కడ పెద్ద పెద్ద చేస్తున్నా. వాట్ వీ కెన్ డూ మీరు చేయగలని చేయమని చెప్పిండు. ఇది మానవుని నిజ స్వభావం అన్నాడు. ఏది తలిస్తాడో చెప్తాడు, మళ్ళీ అదే మాట. ఏది తలిస్తే చెప్పాలి, ఏది తెలిస్తే అది చేయాలి. సో మనోవాక్కాయ కర్మల ఏకత్వం దైవత్వం. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. దర్శ ఈ యుద్ధభూమిలో నేను స్థితప్రజ్ఞం గావించి నీవు ఇంద్రియాలంతా వశం చేసుకున్న వాడిగా గుడాకేశుడిగా నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి. ఫస్ట్ ఐ వాంట్ టు సెట్ రైట్ యూ సెట్. చివరిలో అప్పుడే పరిచయ వచ్చినంతవా నువ్వు అని అనాలి. దెన్ అప్పుడు నేను చెప్పాలి బయటకు. నువ్వు అనకుండా నేనేం చెప్తాను. భగవద్గీత ఎవరైనా బాగు చేసిందంటే సర్జన్ బాగు చేసిందని చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఎగ్జాంపుల్ చూపిస్తాడు. సో నువ్వు బాగుపడితే నేను దెన్ బయట వాళ్ళు చెప్పచ్చు ఈ యొక్క గీత ఎట్లా ఉంటుందా అని. అంతవరకు ఇతరులకు బోధించడానికి వీలు కాదన్నాడు. సో నువ్వు మొట్టమొదటి నా తత్వాన్ని నువ్వు గుర్తించమని చెప్తున్నాడు. నేను దేహ స్వరూపుడను కాదు, నీవు దేహ స్వరూపుడవు కావు. నీవు దేహివే, నేను దేహినే. దేహి అనే దాన్ని సరిగా గుర్తించినప్పుడు దేహ భ్రాంతి ఏమాత్రం ఉండదు. నాకు నీకు తేడా లేదు స్వామి ఎన్నోసార్లు చెప్పు. దేహం క్షణికమైనది, క్షుద్రమైనది. దేహి సత్యమైనది, నిత్యమైనది. నువ్వు ధరించబడే వస్తువు కాదు, నువ్వు ధరించే వాడవు. నువ్వు దైవమునే ఆశ్రయించాలని చెప్తున్నాడు. అనిత్యం అసుఖం లోకం నిమం ప్రాప్తి భజస్వమం. నువ్వు నిత్య సత్యమైన దైవత్వాన్ని నువ్వు ఆశ్రయించు అని చెప్తున్నావు. నువ్వు వాళ్ళని వీళ్ళు ఆశ్రయిస్తే నీకు ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా చేంజ్ అయ్యేవి. సో మార్పు చెందని గుణం ఏంటంటే దైవం దగ్గర మాత్రమే ఉంటాయి. ఈ నాట్ చేంజబుల్, అన్చేంజబుల్. అతనే ఆరని దీపం. అటువంటి దీపాన్ని నువ్వు ఆశ్రయించు. అదే పరంజ్యోతి, అదే జీవన్ జ్యోతి, అదే అఖండ జ్యోతి, అదే అద్వైత జ్యోతి. అఖండ జ్యోతి జలావో జీవన్ జ్యోతి సినిమా కూడా వచ్చాయి. ఈ రకంగా ఎన్నో రకాలు అటువంటి నిజతత్వమైన నిజమైన జ్యోతిను ఆశ్రయించమని అనేక రకాలుగా బోధించి మనం అజ్ఞానంతో కూడుకున్న అర్జునుని హృదయాన్ని పరిశుద్ధంగా ప్రకాశింపజేశాడట కృష్ణ పరమాత్మ. సార్ యూ కెన్ కంటిన్యూ. సాయిరామ్ సార్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి వాక్యంలో ఇప్పుడు 24వ చాప్టర్లకు ప్రవేశించామండి. ఈ చాప్టర్ పేరు ఉపాసనా మార్గాలు. మనం పరమేశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవాలంటే, ఆయన అనుగ్రహ వృష్టి పొందాలి అంటే, ఆయన ఏ మార్గంలో వెళితే మనకు దొరుకుతాడు, ఎవరెవరెవరికి ఏ మార్గాలు ఇష్టం, ఇవన్నీ కూడా చెప్పండి సార్. మీరే కంటిన్యూ. ఓకే సార్. ఏ ఉపాసనా మార్గాల ద్వారా మనం భగవంతుడిని కానీ పరమేశ్వరుని కానీ మనం పట్టుకోవాలి అనేటువంటి దాని మీద ఈ చాప్టర్ నడుస్తుంది. ముఖ్యంగా మొట్టమొదటి వేదం గురించి చెప్పారు. అది సనాతన శాస్త్రం అన్నారు. ఇది అజ్ఞాత జ్ఞాపకం అన్నారు. అంటే ఈ శాస్త్రం కంటికి కనపడదు, కానీ నిరంతరం మనం మదిలో మెలుగుతూ ఉంటుంది.
అనుకుని అజ్ఞాత జ్ఞాపకం అనేటువంటి పేరు వచ్చింది దీనికి. ఇది లోక ప్రసిద్ధం. మరి అతీంద్రియములైనటువంటి అర్థాలను దర్శింపజేసుకోవటం దీని యొక్క లక్ష్యం. ఇంద్రియాలతో మనం భోగం పొందేటువంటివన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా దర్శింప చేసుకోవాలనో మనకు చక్కగా చెప్తున్నాయి. ఇది నిజంగా పురుష బుద్ధికి గోచరం కాదండి ఇది. అందుకనే పరమాత్మని ఏ విధంగా చెబుతున్నాయంటే స్మృతులన్నీ కూడా పరమం వ్యోమ అని చెబుతున్నాయి. అంటే వ్యోమ అంటే ఆకాశం అండి. అంటే నిజంగా ఆకాశం మనకు కనబడ్డట్టే ఉంటుంది కానీ కనబడదు. అలాగే భగవంతుడు కూడా, ఆ వేద పురుషుడు కూడా మనకు స్తోత్రాల్లోనూ స్తుతుల్లోనూ కనబడుతుంటాడే తప్ప, గోచరం మనకు స్తుతుల్లో కనబడతాడే తప్ప వాస్తవంగా ఆయన మనకు దర్శనీయుడు కాదు. అందుకని ఆయన్ని ఒక పరం వ్యోమ అన్నారన్నమాట. అంటే ఆయన అంత జగత్తును మొత్తాన్ని ఆశ్రయించుకున్నప్పటికీ మనకు కనబడినటువంటి తత్వం కలిగినటువంటి వాడు. పరమం పదం, ఉన్నతమైనటువంటి స్థానం ఉంది ఆయనకి. అక్షరం, క్షరుడు కాదు, శాశ్వతుడు. తత్ సత్ అంటే మనం ఏకం సత్ అంటాం, ఒక్కడే ఉన్నాడు అంటాం. అలా ఒక్కడే ఉండి కూడా మనకు ఎక్కడా కూడా గోచరం కానటువంటి వాడని రకరకాల పేర్లతోటి భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయి వేదాలు. ఈ వేదాన్ని మరి తెలియజేయటం కోసం మళ్ళీ ఉపవేదాలు పుట్టినాయండి. నేను చెప్పుకున్నాం, ధనుర్వేదం అని, ఆయుర్వేదం అని, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే వేద శబ్దం సర్వజ్ఞుడికి మాత్రమే ఉన్నది. వేద అంటే భగవంతుడు గుర్తుకొస్తాడండి. మనం మొన్న పోయిన చాప్టర్లో చెప్పారు, వేదంతు అనేనేతి వేద అని. అంటే సర్వం తెలియజెప్పేటువంటిది వేదం అని చెప్పారు. వేత్తతీతి వేద అని చెబుతున్నారు ఇవాళ. అంటే తత్వరూపంతో నిరూపణ చేసేటువంటిది సర్వజ్ఞ కల్పకమైనటువంటి, అంటే సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు నీ గురించి అభివర్ణిస్తున్నాయి ఇవన్నీ కూడా. మరి ఈ ధర్మార్థ కామాలన్నీ కూడా వాటికి ఉపలక్షణం అవుతున్నాయి. తర్వాత సర్వద్రష్ట పరమేశ్వరుడిని బోధిస్తున్నాయి. అలాగే దర్శనాత్ అని చెబుతున్నాయి. అంటే పరమేశ్వరుని దర్శింప చేయదగినటువంటి వాడు అని కూడా వేదాలు చెబుతున్నాయి. మరి ఋషి అని కూడా చెబుతున్నాయండి. ఋషులు దైవ వేదాలను ఆరాధించి వాళ్ళ యొక్క ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ద్రష్టలుగా ప్రసిద్ధులైనారు అనేటువంటి విషయాలు కూడా చెబుతున్నాయి. ఈ విధంగా వీటన్నిటిని యొక్క క్రోడీకరించుకొని వేదాలు ఏం చెబుతున్నాయంటే పరమేశ్వరుడికి మహర్షి అనే పేరు చెబుతున్నాయి. అంటే పరమాత్మని మనం మహర్షి కూడా అనొచ్చు. అలాగే బ్రహ్మసూత్రాలు మహర్షి ముఖ్యర్షి శివ అని చెబుతున్నాయి. అంటే ఆయన మహర్షే కాదు, ముఖ్యర్షి, అంతకంటే ప్రధానమైనటువంటి, అంటే మహర్షి కంటే కూడా ముఖ్యర్షి అంటే ప్రధానమైనటువంటి ఋషితత్వం కలిగాడు శివుడు అని కూడా అభివర్ణిస్తున్నాయి. ఈ విధంగా ఆయనకి అనేక నామాలు ఉన్నాయి, సహస్రనామాలు అంటుంటాం మనం. ఆ విధంగా పరమేశ్వరుని దర్శించడం చేత వేదానికి ఋషి అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెబుతున్నారు. మరి బ్రహ్మ అనేటువంటి పదం కూడా మన పరమాత్మకు ఉంది. కాబట్టి అలాంటి బ్రహ్మను పొందాలి అంటే మనం ఫలత్యాగ కర్మలు చేయాలి. అంటే కర్మలు చేయాలి. ఫలత్యాగాన్ని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ సాయేశ్వరార్పణమస్తు అని మనం ఏ కర్మ చేసినా కూడా చివరి మంత్రం చదువుతుంటాం. అంటే ఆ విధంగా సర్వ సమర్పణ భావంతో మనం కర్మలు చేయాలి. అప్పుడే మనం బ్రహ్మాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆయనకి సంబంధించినటువంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. బ్రహ్మయజ్ఞం అంటాం, ఋషి యజ్ఞం అంటాం. ఈ విధంగా చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మరి శుద్ధమైనటువంటి, శుభప్రదమైనటువంటి, సాత్వికమైనటువంటి నిస్వార్థ కర్మలుగా మనకు వేదాలు అభివర్ణిస్తున్నాయి. ఈ విధంగా ఫలత్యాగ కర్మల్లో మనకు ఒక పదం వినబడుతూ ఉంటుంది, స్వాహ స్వాహ అని. మనం రుద్రంలో చెప్పేటప్పుడు గురువు గారు చెప్పారు సంధి వందనము, సంధ్యావందనము అని. ఆ సంధ్యావందనంలో కూడా మొట్టమొదట మనకు మనం పవిత్రం చేసుకున్న తర్వాత ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటుంటాం. ఈ స్వాహ అనేటువంటి మంత్రాలు మనకు వినిపిస్తుంటాయి. అంటే ఆ స్వాహ శబ్దం ద్వారా కూడా అంటే ఆయన్ని మనం ప్రసన్నం చేసుకునేటువంటి సందర్భంలో మనం ఈ మంత్రాలు వాడుతుంటాం. కేశవాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ. ఈ విధంగా యజ్ఞయాగాదుల్లో కూడా కొన్ని స్వాహ మంత్రాలు కనబడుతూ ఉంటాయి. మంత్రాలు రెండు రకాలు ఉంటాయండి. స్వాహ మంత్రాలు, స్వధా మంత్రాలు అని రెండు ఉంటాయి. అపరకర్మంలో వాడుతుంటారు స్వధ, మంచి శుభకర్మంలో వాడుతుంటారు స్వాహ. ఈ విధంగా ఆ స్వాహ మంత్రాన్ని ఉచ్చరిస్తూ
ఓం అగ్నయే స్వాహ అంటుంటారు, ఓం నారాయణాయ స్వాహ అంటుంటారు. ఈ స్వాహ అనేటప్పుడు ఈ హవిస్సులు దాంట్లో వేస్తూ ఉంటారు. హవిస్సులు అంటే ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి హోమ ద్రవ్యాలు. మరి సుహృతమవుగాక అని కూడా అంటుంటారు ఒక పదం. ఈ సుహృత అంటే ఏంటంటే అగ్నిలో వ్రేలవబడినటువంటి ఆ యజ్ఞ ద్రవ్యాలు ఉన్నాయి చూసారండి, అవి దగ్ధమవుగాక, జీర్ణమవుగాక అని అర్థం. సుహృతమవుగాక అని. అయితే మనకు ఒక సందేహం వస్తుంది. అగ్నికి ఒక పేరుంది, సర్వదమనుడు అనే పేరుంది ఆయనకి. ఏదేసినా సరే ఆయన భోంచేయనటువంటి పదార్థం లేదు అగ్ని. పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఇటుక ఇళ్లతో సహా కూడా ఆహుతి చేసినటువంటి అనుభవజ్ఞుడు ఆయన. కాండ వనాన్ని కూడా నామ రూపాలు లేకుండా తగలబెట్టినటువంటి చేత ఆయనకుంది. పాండవులు ఉన్నటువంటి ఈ లెక్క గృహాన్ని కూడా తగలబెట్టినటువంటి అనుభవాలు ఆయనకున్నాయి. ఆయన అసలు ఆయనకి చేతకాని పని అంటూ ఏం లేదు. అందుకని సర్వదమనుడు అని పేరుంది. అన్ని దహిస్తున్నాడు కదండి. ఇక్కడ మళ్ళా సుహృతమవుగాక అని అనాల్సిన అవసరం ఏముంది, దగ్ధమవుగాక, జీర్ణమవుగాక అనేటువంటి పదాలు అనాల్సినటువంటి అవసరం ఏమిటి అని మన మానవ మాతృడుగా మనకు సందేహం వస్తుంది. అయితే చెప్పారు, ఆ విధంగా తగలబట్టం వేరు. ఏదో పెద్ద ఏనుగు 10 ఏనుగులు ఎత్తున్నటువంటి గడ్డి వామం తగలేసి తగలబడుగాక అంటం వేరు. ఒక స్వాహా మంత్రంతో పవిత్రమైనటువంటి హోమ ద్రవ్యాలని వేసి అవి ఫలాని వారికి చెందాలి అని చేసేటువంటి స్వాహా మంత్రం వేరు అనేటువంటిది మనకి ఇక్కడ. అది మనం అక్కడ మామూలుగా వస్తువులు తగలబడితే దుర్గోచరం, అది ఇది దుర్గోచరం కానటువంటిది మంత్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వైదిక సాంప్రదాయంలో కుమార సమూహంలో కూడా కాళిదాస్ గారు కూడా నిశితాత్మ, దేవతాత్మ అని మనం వర్ణించడం జరిగింది. అలాగే ఈ శరీరము, దేవతా శరీరము, భౌతిక శరీరాలని 2 ఉన్నాయండి. ఈ 2 కూడా ఒకటేమో శృతి సమ్మతము, ఏది దేవతా శరీరం, ఇది అతీంద్రియమైనటువంటిది. ఇక మన భౌతిక శరీరం మనకు ఇంద్రియాలతో కూడినటువంటి దాన్ని భౌతిక శరీరం అంటారు. ఈ విధంగా వేదాల్లో ప్రతిపాదితమైనటువంటి శరీరాలు 2 రకాలు. ఆ దేవతా శరీరంలోనే అగ్ని, ప్రాణాగ్ని ఉంటుందండి. కాబట్టి ఇందులో హవిస్సులు ప్రదానం చేయబడుతుంటాయి. ఆ హవిస్సుని శృతి కూడా వర్ణించింది. ఆ హవిస్సుని ఏమని వర్ణించిందంటే వేదం అత్త అన్నది. అద అంటే తింటామండి, అద భక్షణ ధాతు ఉంది. అంటే ఈ హోమ ద్రవ్యాలన్నింటినీ అగ్ని భోంచేస్తాడు కాబట్టి అత్త అని పేరుంది, ఆజ్యము అని పేరుంది. అనగా భోక్త, భోజ్యమైనటువంటి ఈ భోక్త అనమాట. అత్త అంటే భుజించేవాడు అని. మరి ఇక భోజ్యం ఏంటంటే భోజ్య రూపమైనటువంటి జగత్తు. ఈ 2 కూడా అంటే తినేటువంటి అగ్ని, తినబడేటువంటి జగత్తు ఏకీభూతమైనప్పుడు రెండింటికి కలిపి అత్త అని మన అంటారని ఇక్కడ వేదాలు చెబుతున్నాయి. ఇంతకీ భోక్త ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు అని మనం ఇందాక అనుకున్నాం. ఈయనకి ఆదిత్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ప్రాణం అంటుంటామండి. ఈ ప్రాణాగ్ని యందు సమంత్రకంగా అంటే మంత్రాలతో సహా హవ్యస్సులు వ్రేల్తబడుతూ ఉంటాయి. వాటిని ఆహితయ అంటారు. ఈ స్వాహా శబ్దంతో మన ఆ హోమ ద్రవ్యాలన్నింటినీ యజ్ఞంలో ప్రయోగించడం అనేటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తోంది. ఇక దీంట్లో వేదాల్లో ఛందస్సు అనే ఒకటి వినబడుతుందండి మనకు. ఆ ఛందయతి అంటే ఆహ్లాదము అని అర్థంట, ఖ్యాతనము అని అర్థంటండి. కాబట్టి ప్రాణశక్తివంతుడొకట, ఆచ్ఛాదించుట అనే అర్థాలు వస్తున్నాయి. ఈ విధంగా ధర్మబలం ఉండటం చేత వేదాలకు ఛందస్సులు కూడా దోహదం చేస్తున్నాయండి. వేదాలకు ఛందస్సులను కూడా పేరుంది. అందుకనే అనుష్ఠుప్ ఛంద, త్రిష్ఠుప్ ఛంద అనే విధంగా మనం అప్పుడప్పుడు కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి పదాలు కొన్ని వస్తుంటాయి. ఈ విధంగా కూడా ఇదంతా కూడా తైత్రీయ ఉపనిషత్తులో వర్ణించబడ్డాయి. ఇంకా మనం యజ్ఞ పురుషుణ్ణి యజ్ఞాంగ, యజ్ఞవాహన, వృషరథ అని పేర్లతో పిలుస్తారండి. ఈ శృతులు చెబుతున్నాయి. అంటే ఆ హిరణ్య గర్భునైనటువంటి పరమాత్ముడు చందోమయుడు కనుక ఆయన ఆ విధంగా మరి కీర్తించడం జరుగుతోంది. యజ్ఞాంగం గలవాడని, యజ్ఞమే వాహనంగా గలవాడని, వృషభము అంటే ఎద్దు ఆయనకి వాహనంగా ఉంది అని కూడా చెబుతున్నారు. అంటే ఈ విధంగా చందోమయమైనటువంటి ఆ పరమాత్మని, గరుడుని వాహనంగా కలిగినటువంటి వాడిని మనం కీర్తించడం జరుగుతోంది. ఇందులో ఇందాక వృష అనే పదం వాడారు. ఆ వృష అంటే ధర్మస్వరూపం అని ఒక అర్థం ఉంది. ధర్మమునే వాహనంగా కలిగినటువంటి వాడని ఒక అర్థం ఉంది. అలాగే విష్ణు ఆలయంలో గరుడుని సంకేతంగా పెడతారటండి.
ఆ సింహద్వారం దగ్గర. అంటే ఆయన యొక్క వాహనం గరుత్మంతుడు కాబట్టి విష్ణుమాలయాల్లో అటు ఇటు ద్వారాల దగ్గర గరుడు ఉంటాడు. అలాగే శివాలయాల్లో వృషభాలు ఉంటాయి, అంటే ఎద్దులు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి సంకేతంగా వీటిని పెట్టడం ఒక అంతరార్థంగా వస్తుందని చెబుతున్నారు. అలాగే ఛాదనము అనేటువంటి ఒక అర్థం ఉందండి. ఆ ఛాదనం అంటే ఇవన్నీ కూడా వైదిక పరిభాషలో కొన్ని పదాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ ఛాదనం అంటే సంసార వృక్షాన్ని రక్షించేది అని. మనం అంతా కూడా ఎన్నో కోరికలతోటి కర్మలు ఆచరిస్తూ ఉంటాం. అలాంటి మనల్ని మన పాపాల పంకిలంలో పడకుండా ఆచ్ఛాదన చేసి ధర్మనిష్ఠులుగా చేసి సంసార వృక్షాన్ని నుంచి రక్షించడం కోసం మనకు ఒక ఆచ్ఛాదన పెడతాడండి భగవంతుడు. ఆయన మనం అంటే ఒక విష్ణుమూర్తికి ఆదిశేషుడు ఏ విధంగా అయితే రక్షణగా ఆయన యొక్క శిరస్సు మీద ఆచ్ఛాదనగా ఉంటాడో, అలాగే కర్మిష్ఠులైనటువంటి మనందరికీ కూడా ఆచ్ఛాదనగా ఆ పరమాత్మ యొక్క దయ ఉంటుంది అని చెబుతున్నారు. ఆ విధంగా సంసార మృత్యువు నుంచి మనం ఆ సంసార మృత్యువులో పడకుండా మనల్ని ఆయన ఆచ్ఛాదన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఛందస్సులు కూడా కొన్ని అర్థాలు చెప్పినాయి. ఛాదనాత్ ఛందాంసి అన్నారు. అంటే పరమాత్మ మనల్ని ఆచ్ఛాదన చేసి రక్షించడంలో ఛందముల యొక్క, అంటే ఇందాక మనం అనుకున్నాం అనుష్ఠుప్ ఛంద, త్రిష్ఠుప్ ఛంద, ఇలాంటి ఛందస్సులన్నీ కూడా ఆయనకి ఆకరంగా ఉంటాయి, అంటే పరికరాలుగా ఉంటాయి అని చెబుతున్నారు. ఈ ఛందస్సులు దేనికండి ఇంతకీ? శర్మహేతువులు అన్నారు. శర్మము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శుభము అని అర్థము, సుఖము ఆనందము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది శర్మ అని. అందుకని శర్మమస్తు అంటే మీకు శుభం కలుగుగా కాని అర్థం అనమాట. కాబట్టి యజ్ఞ దేవతల నుంచి మనకు ఒక యజ్ఞ పురుషుడు ఎప్పుడు కూడా యజ్ఞ అనంతరం యజ్ఞ దేవతల నుంచి మనం విడిపోయి ఆ యజ్ఞ పురుషుడు ఒక కృష్ణ మృగ రూపంలో సంచరిస్తూ ఉంటాటండి. కృష్ణ మృగము అంటే ఇక్కడ కృష్ణము అంటే జింక అని అర్థం, హరిణము అని. ఆ హరిణ రూపంలో తిరుగుతూ ఉంటాట. ఆయన దేవతలు ఆయన వెంటబడి ఆయన్ని పట్టుకుందామని ఆయన పట్టుకొని వెళితే చివరికి ఆయన చర్మాన్ని మాత్రమే పట్టుకోగలిగారు. కాబట్టి ఆ యజ్ఞం యొక్క ఫలం దేని రూపంలో దొరికిందంటే కృష్ణాజనం అయిందండి. కృష్ణాజనము అంటే మనం ఒక లేడీ, ఒక నల్లనటువంటి లేడీ అని అనమాట. కృష్ణ అంటే జింక చర్మం అంటారు కృష్ణాజనము అంటే. ఈ విధంగా అవి శుక్ల కృష్ణ అంటే తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో ఉంటాయటండి. ఇది వేటికి సూచకంట? రుక్, యజుర్, సామ, అథర్వణ వేదాలకి, అంటే రుక్, యజుర్, సామ వేదాలకి అవి చిహ్నాలు అని చెబుతున్నారు. కాబట్టి కృష్ణాజనాన్ని మరి తపస్సుల్లోనూ, జపాల్లోనూ, ధ్యానాల్లోనూ చాలా మంది వాడుకుంటూ ఉంటారు. కాబట్టి 3 వేదాలకు సంకేతం దాంట్లో ఉందన్నమాట. త్రివర్ణాలు ఉన్నాయి, శుక్ల కృష్ణ బబ్రు వర్ణాలు ఉన్నాయి. ఈ 3 కూడా 3 వేదాలకు సంకేతం పలుకుతున్నాయి. కాబట్టి ఈ విధంగా వీటి ద్వారా వీటిపై కూర్చొని సాధన చేస్తారండి. అలాంటి విద్యను త్రయీ విద్య అంటారు. త్రయీ అంటే వేదం. మనకు బృందావనంలో కూడా త్రయీ బృందావనం అని కూడా మనకు అప్పుడప్పుడు పేర్లు వినబడుతుంటాయి. అంటే స్వామివారు పెట్టినటువంటి పేర్లు వేదానికి సంకేతంగా. ఆ విధంగా ఆ త్రయీ స్వరూపం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా కృష్ణాజనాన్ని గ్రహించడం చేత, అంటే యజ్ఞాల్లోనూ యాగాల్లోనూ దైనందిన ఆధ్యాత్మిక జీవనంలో జపతపాలకు కానీ ధ్యానాదులకు కానీ కృష్ణాజనాన్ని బాగా వాడుతుంటారు. ఆ కృష్ణాజనము అంటే ఒక రకంగా మనం జింక చర్మాన్ని చెప్పుకోవాలి. శుక్ల కృష్ణ బబ్రు వర్ణాలు ఉంటాయండి ఈ కృష్ణాజనంలో. అంటే మనకు 3 ఉంటాయి ఇక్కడ రంగులు. దాన్నే లోకత్రయీ రూపం అని ఒక విధంగా అంటారు లౌకికంలో. వేదంలో ఇందాక చెప్పారు త్రయీ రూపం అని చెప్పారు. ఈ విధంగా కృష్ణాజనాన్ని ధరించి ఆ యజ్ఞం చేసేటువంటి యజమాని ఆయన ఒక దీక్షను పూంతాడనమాట. ఆ విధంగా దీక్షను పూర్ణటువంటి యజమాని యొక్క స్థాయిని మొట్టమొదటి ఏమంటారట? గర్భస్థ శిశువు అంటారండి దీక్ష పుచ్చుకోగానే. ఆ తర్వాత గర్భస్థ శిశువు ఏ రీతిగా అయితే వేళ్లు ముడుచుకొని గుప్పిలు బిగిపట్టి మాతృ శరీర ఆచ్ఛాదితులై ఉంటాడో, అలాగే ఈ యజమానుడు కూడా గుప్పిలు పట్టి త్రయీ విద్యారూప ఛందో మాతృ చేత శరీర ఆచ్ఛాదితులై ఆ కృష్ణ అజనాన్ని ధరించి ఉంటాటండి. అంటే ఒక పిల్లవాడితో పోల్చారు ఈ దీక్ష వహించేటువంటి వాడిని. ఆ కుర్రాడు పుట్టంగానే ఏ విధంగా అయితే గుప్పిలు బిగిచ్చి
మరి ఏ విధంగా అయితే ఉంటాడో అలాగే యజ్ఞ పురుషుడు కూడా ఆ జపంలో ఆ వ్రేళ్లను ముడిచి ఆయన ఆ విధంగా కూతుంటాడని చెబుతున్నారు. కాబట్టి కృష్ణార్జునం మానుష దృష్టిలో చర్మం, అంటే మన యొక్క దృష్టిలో అది కేవలం చర్మం అనుకుంటామండి. కొంతమంది పులి చర్మాలు కూడా వేసుకొని జపం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మన దృష్టిలో చర్మం. కానీ దేవతా ప్రీతికరమైనటువంటి దగుడు చేత యజ్ఞకర్మంలో దీన్ని శర్మ అంటారు. అంటే ఇది చాలా శుభప్రదమైంది, ఇది పవిత్రమైంది. ఆ ధ్యానంలో కూర్చున్న వాడికి ఒక ఏకాగ్రతని సమర్పించగలిగినటువంటి సత్తా దానికి ఉంది. ఆ విధంగా యజ్ఞమయమైనప్పుడు నీవు శర్మ స్వరూపవి, నాకు శర్మనిమ్ము అని మనం భగవంతుడిని ప్రార్థిస్తామండి. ఏమయ్యా, నువ్వు శుభాలు ఇవ్వగలిగినటువంటి వాడికి అర్హుడివి కాబట్టి నాకు శుభాలు ఇవ్వమని మనం ప్రార్థన చేస్తుంటాం. శర్మ మనకు ఆ సుఖము ఆనందం అని ఇందాక అర్థాలు చెప్పుకున్నాం. అలాంటి ఆనంద స్వరూపుడైనటువంటి విష్ణువు యజ్ఞ స్వరూపుడండి. అందుకనే యజ్ఞోవై విష్ణువు అనేటువంటిది కూడా ఆ త్రయ విద్యా స్వరూపుడికి ఒక నామధేయంగా ఉన్నది. అలాంటి వేద పురుషుణ్ణి మనం ఇప్పుడు ఉపాసన చేయాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా వెళితేనే, అంటే అందరూ అన్ని మార్గాలు పట్టుకోరు. ఇక్కడ స్వామి కూడా 9 మార్గాలు చెప్పారు. మరి ఒక్కోళ్ళకు ఒక్కోటి సూటబుల్ గా ఉంటుంది. 9 అందరికీ సూటబుల్ గా ఉండవు. కొంతమందికి సూటబుల్ గా ఉంటాయి. ఆయా మార్గాల్లో వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సాక్షాత్ భగవద్గీతలో 3 మార్గాలు చెప్పాడు. భక్తి మార్గం అన్నాడు, కర్మ మార్గం అన్నాడు, జ్ఞాన మార్గం అన్నాడు. అందరూ ఒకే మార్గాన్ని పట్టుకోలేరు. అందుకని ఉపాసనా మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని మనం అనుసరించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఒకటి వైదికోపాసన అండి. ఇది 4 విధాలు ఉంటుందండి. సత్యవతి ఉపాసన, అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిదానవతి ఉపాసన అని ఉన్నాయండి. ఏమిటో ఒక్కసారి చూద్దామండి. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పరివార్పితం, అంటే ఒక పాలలో నెయ్యి ఉందండి. నిజంగా కనబడుతోందా? లేదు. లేదని చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా? లేదు. అందరూ చిన్న పిల్లాడిని ఏమాత్రం పాలతో సంబంధమైనటువంటి పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు కూడా పాలల్లో నెయ్యి వస్తుందని తెలుసు. దేనికంటే రోజు నెయ్యి భోంచేస్తున్నాడు ఆయన. మరి దేనివల్ల వస్తున్నాయి అంటే దీనికి మూల పదార్థం పాలు అని తెలుసు. ఆ విధంగా పాలల్లో నెయ్యి ఏ విధంగా నర్మ గర్భంగా ఉందో అలాగే ఈ ప్రపంచంలో ఆత్మ కూడా సర్వవ్యాప్తమై ఉన్నది అనేటువంటి ఒకే ఒక సత్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఆ విధానంలో ఆ భావంతో, అంటే ఈ జగత్తులో జగదీశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి భావాన్ని మన మనసులో గూడగట్టుకొని చేసేటువంటి సాధనే సత్యవతి సాధన అన్నారు. సత్యవతి ఉపాసన అంటారు దీన్ని. పాలల్లో గ్యారెంటీగా నెయ్యి ఉంది, ప్రగాఢంగా నమ్ముతున్నాం. అలాగే జగత్తులో జగదీశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఏకైక సత్యాన్ని నమ్మి చేసేటువంటి ఉపాసన సత్యవతి ఉపాసన అంటారు. ఇంకొకటి కూడా చెప్పారు స్వామి, మాయాతీతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన అన్నారు. అంటే ఈ సమస్తంలో అవ్యక్తంగా వ్యాపించున్నాడు భగవంతుడు. నీ ఇంట ఉంటానన్నాడు, దంట ఉంటానన్నాడు, కంట ఉంటానన్నాడు, ఇంట వెంట దంట కంట ఉన్నానయ్యా అన్నాడు స్వామి. నిజంగా మన కుడి పక్కన ఉన్నాడు, మనకు ఎదురుగా ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు, వెనక వైపు ఉన్నాడు. కానీ వీఆర్ నాట్ సీయింగ్, మనం చూడలేకపోతున్నాం. ఆ విధంగా అవ్యక్తంగా ఉన్నాడు ఆయన. ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి భగవంతుడిని అంతటా నాలో అంతటిని చూస్తూ ఉండేటువంటి సత్యవతి ఉపాసనకు నేను కనిపించక ఉన్నాను అన్నాడు. అలాంటి సత్యవతి ఉపాసన ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళందరినీ నేను వాళ్ళ ఎదురుగా నిలబడి నేను చూస్తూ ఉంటాను అన్నాడు. అంత ప్రగాఢమైనటువంటి ఉపాసన ఇది. కాబట్టి నాకు ఆ ఉపాసకుడు కనిపించకుండా ఉండడు అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ పాలల్లో నెయ్యి ఉందనేటువంటి భావం ఎంత ప్రగాఢంగా ఉందో ఈ జగత్తులో కూడా జగదీశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావన ఉండాలండి. ఇంకొక చిన్న కీలకం ఉందండి ఇక్కడ. సత్తులో నుంచి వచ్చింది సత్యం. ఏకం సత్ అనే ఒక సూత్రం ఉంది. అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని. అలాంటి సతహ భావ సత్యం అంటారు. ఆ భగవంతుని యొక్క భావమే సత్యము. ఆ విధమైనటువంటి మార్గంలో వచ్చినా సరే ఆ సత్యం అంటే ఉన్నవాడు ఒక్కడే, అదే సత్యము. అలాంటి సత్యభావనతో చేసేటువంటి ఉపాసన కూడా మనకు సత్యవతి ఉపాసన అవుతుందండి. కాబట్టి భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఏకైక భావంతో చేసేటువంటి ఆరాధన. ఇక తర్వాత ఆయన యొక్క అంగవతి అన్నారండి. అంటే భగవంతుడికి కొన్ని అంగాలు ఉన్నాయి. మనకు శరీరంలో మనకు ఎట్లయితే కాళ్ళు చేతులు వగైరాలు ఉన్నాయో
భగవంతుడు కొన్నిటిని అంగాలుగా భావిస్తున్నాడు. ఏమిటి వాటిని? మరి ఈ నిప్పు గాని, గాలి గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఇవన్నీ పంచభూతాలని కూడా ఆయన అంగాలుగా భావిస్తున్నాడు. అందుకని పరమాత్మ వీటిలో ఉన్నాడు, ఇవి కూడా పరమాత్మే అనేటువంటి ఆయన యొక్క అంగాలను కూడా మనం పరమాత్మగా భావించి వాటిని మనం కనుక ఉపాసించినట్టయితే దాన్ని అంగవతి ఉపాసన అంటారండి. దేనికని? ఆ గాలి ఉంది, గాలి లేకపోతే ఒక్క క్షణం మనం ఉండలేం. నీరు ఉంది, అవి తాకుండా మనం బ్రతకలేం. కాబట్టి ముందర పరమాత్మ సంగతి అట్టుంచండి, ఇవే పరమాత్మ సదృశ్యాలు అని ఆయన అంగాల్ని మాత్రమే పరమాత్మనుగా భావించి మనం ఆ అంగ పూజ చేయటం అనేటువంటిది, అంటే ఆయన భగవంతుని యొక్క అంగాలైనటువంటి పంచభూతాలని వీటినన్నిటిని పూజ చేయటం అనేది మనం ఈ అంగవతి ఉపాసన. అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావంతో పూజ చేస్తే సత్యవతి సాధన అన్నాం. అలాగే ఆయన అంగాల్ని భగవంతుడిగా భావించేసేటువంటి ఉపాసన అంగవతి ఉపాసన అన్నాం. అలా కాకుండా అన్యవతి ఉపాసన అని ఒకటి ఉంది. ఈ రెండు కాకుండా భగవంతుని యొక్క ఆయుధాలు ఉన్నాయి. ఆయన ధరించేటువంటి ఆయుధాలను మనం ప్రామాణికంగా తీసుకొని వాటి మనసులో ప్రతిష్ఠింప చేసుకొని వాటి ద్వారా భగవంతుణ్ణి పూజ చేసేటువంటి విధానాన్ని మనం అన్యవతి అంటారండి. చూడండి, శంఖచక్ర గదా పాణి అని విష్ణువుని పూజ చేస్తాం. ఏకదంత గజానన అంటాం విఘ్నేశ్వరుణ్ణి, శూలపాణి అంటాం ఈశ్వరుణ్ణి, కోదండపాణి అంటాం రాముణ్ణి, సికిపించే మురళీధర అంటాం కృష్ణుణ్ణి, వీణ వాణి అంటాం సరస్వతిని. ఈ విధంగా దేవతల యొక్క చిహ్నములను, అంటే వాళ్ళ యొక్క గుర్తులను దీన్ని మనం ఆరాధిస్తాం అన్నమాట. ఆ విధంగా వాటిని మనసులో పెట్టుకొని ముందర సరస్వతీదేవి కంటే వీణ ముందు గుర్తుకొస్తుంది, రాముడి కంటే కోదండం ముందర గుర్తుకొస్తుంది. ఆ విధంగా ఆయన యొక్క చిహ్నాలను మనం ధ్యానపూర్వకంగా మనస్సులో తన్మయం చేసుకొని ఆరాధించేటువంటి తత్వాన్ని అన్యవతి ఉపాసన అంటారండి. ఇక ఇవన్నీ కాకుండా ఇంకోటి నిదానవతి అని ఉందండి. మనకు స్వామివారు 9 ఉపాయాలు చెప్పారు. 9 భక్తులు: శ్రవణం, కీర్తనం, విష్ణోహం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అనేటువంటి వాటికి స్వామి మరొక 2 చేర్చారండి. తన్మయాసక్తి, పరమ విరహాసక్తి అని 2 చేర్చారు. తన్మయాసక్తి మిగతా 9 మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. తన్మయాసక్తి అంటే నీవే నేను, నేనే నీవు అనేటువంటి ఒక భావన అనమాట. అంటే ఆ భగవంతుని యందు భగవద్ రతి అంటారు దీన్ని. కాబట్టి భగవంతుని యందు పరమ భక్తితో వ్యవహరించడం. అలాగే పరమ విరహాసక్తి అంటే ఆయన లేడు, ఆయన లేకపోవటం వల్ల నేను తట్టుకోలేను అనేటువంటి విరహ భావనతోటి ఎప్పటికైనా సరే నువ్వు రావాలి, నన్ను కాపాడేయాలి అనేటువంటి ఆ విరహ సంబంధమైనటువంటి భగవద్రతతోటి కొలవటం. ఈ విధంగా 9+2 ఈ 11 విధానాలతో ఆ నిదానము అంటే కారణం అండి. మనకు మూల పురుషుడైనటువంటి ఈ సృష్టికి ఆది మూల కారణమైనటువంటి ఆ భగవంతుణ్ణి కాలక్రమంలో నెమ్మదిగా కంగారు పడకుండా చేసేటువంటి ఉపాసన నిదానవతి ఉపాసన అంటారు. ఆ విధంగా సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ ఉపాసనలన్నీ కూడా క్రమక్రమంగా మనం చేస్తూ ఉంటాం. ఈ నిదానవతి అనేటువంటిది కాలిబాట, అన్యవతి అనేటువంటిది బస్సు బాట, అంగవతి అనేటువంటిది వందే భారత్ రైలు బాట, సత్యవతి అనేటువంటిది మంచి ఇండియన్ ఎయిర్లైన్స్. ఈ విధంగా మనం ఒక్కో దానికి ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్య క్రమంలో మనం మనకు నచ్చినటువంటి మనకు సాధ్యపడేటువంటి మార్గాలను మనం తీసుకోవచ్చు. ఇదన్నీ కాకుండా ప్రతీకోపాసన అని ఒకటి ఉందండి. ఏమిటి? అంగవతి ఉపాసన లాగానే ఇది కూడా సర్వత పాణిపాదం తత్ సర్వతో శిశిరోముఖం అంటాం. ఆ భగవంతుడికి చేతులు ఉన్నాయి, పనిచేస్తున్నాడు, కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాడు, కళ్ళున్నాయి, చూస్తున్నాడు, శిరస్సు ఉంది, ఆలోచిస్తున్నాడు, తింటున్నాడు, నోటితోటి వింటాడు. ఇవన్నీ మనం ఇలాంటి భావాలన్నింటినీ ఆదర్శంగా మన మనసులో పెట్టుకొని సర్వోన్నతమైనటువంటి ఆదర్శ భావంతో ఆయన యొక్క సింబల్ని, అంటే ఆయన యొక్క మరి ఇది కూడా అంగ ఉపాసన దాదాపుగా. కానీ ఇక్కడ అంగాల్ని మనం చేయటంలా ఆ అంగం నుంచి వచ్చినటువంటి చూస్తాడు, చేస్తాడు, వింటాడు అనేటువంటి ఆ అంగాలు వచ్చేటువంటి క్రియలపైన మనం మనసు పెట్టి మనం ఆరాధన చేస్తాం. దీన్నే ప్రతీక అంటే సింబల్ అంటారండి ఇంగ్లీష్లో, సింబాలిజం అంటారు దీన్ని. ఈ విధంగా సింబాలిజం అనేటువంటి ప్రతీకోపాసన కూడా మనం చేస్తున్నాం. ఇక భావోపాసన ఉంది. ఆ పరమాత్మకి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి.
చక్కటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నింటినీ మనకు భక్తి పాటల్లో చెబుతుంటారు. మరి ఎన్నో గుణగానం ఉంది, రూపగానం ఉంది. మరి ఆయన యొక్క విగ్రహాన్ని పూజించేటువంటి విధానాలు ఉన్నాయి. మనకు ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క చరిత్రని, లీలల్ని, మహిమల్ని పొగిడేటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో గుణాలన్నింటినీ ప్రధానంగా తీసుకొని మాధవంలో ఈ గుణాలు ఉన్నాయని ఆ గుణాల పట్ల మనం శ్రద్ధ చూపి ఆ గుణకీర్తన చేయటమే భావోపాసన. ఏ గీతోపాసన ఉందండి. ఈ భారతం పంచమ వేదం ఇది కదండి. ఆ ఐహిక ఆముష్కమైనటువంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇహలోకానికి సంబంధించినటువంటి, పరలోకానికి సంబంధించినటువంటి ధర్మాలకు గని లాంటిది మన భారతం. అలాంటి మాధవుడు మరి కురుక్షేత్రంలో ఇప్పటిదాకా ఎన్నో విశేషాలు చెప్పారు. ఒక చిన్న జగన్నాటకం ఆడాడు, ఆ గీతను బోధించాడు ఆయనకి. అలాంటి ఆ గీతా నాటకంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఆ ధర్మక్షేత్ర రంగస్థలంలో చెప్పడం జరిగింది. అలాంటి భారత నాటకానికి పాత్రధారులు, పాటల్ని సమకూర్చినటువంటి రచయిత సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అండి. ఆ గీతలో మాటలు, పాటలు, మరి గీతాలు, అలాగే నిర్మాణము, నిర్వహణము, స్క్రీన్ ప్లే, కథ, దార్శనికుడు అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మే. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని మనం అనన్యంగా పరిగణిస్తూ మనం మర్చిపోలేం గీతని. అందుట్లో గీతలో 2 ఉన్నాయి భాగాలు. అపారమైనటువంటి భౌతిక బలం కౌరవులు, పరిమితమైనటువంటి ఆత్మబల సంపన్నులు పాండవులు. చూడండి, ఈ విధంగా ధర్మం యతో ధర్మస్తతో జయతి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ధర్మం ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయోభూతి ధ్రువ నేతిని మత్రిమమ అని మనకు భగవద్గీత చక్కగా ధర్మ సంకేతంగా గెలిపించలు వచ్చేసింది. అలాంటి పాండవులకు కౌరవులకు జరిగినటువంటి ధర్మక్షేత్ర యుద్ధంలో ధర్మమే విజయ జ్యోతిగా వెలిగిందనేటువంటి అపారమైనటువంటి ఆ సూత్రాన్ని భారతామృత సర్వస్వంగా మనకు భగవద్గీత చెబుతోంది. మహాభారత సారాంశం అంతా కూడా భగవద్గీతలో నిక్షిప్తం చేశాడు. ఇందా గురువుగారు ఒక మాట అన్నారు, కరిష్యే వచనంతవా అని. 350 శ్లోకాలు అయిన తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది కొద్దిగా. అయ్యా నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, ఇక నా బుద్ధి పనిచేయటం లేదు, నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. నో, ఇక్కడి నుంచి పరధర్మో భయావహ, ఇతరుల యొక్క ధర్మం నాకొద్దు, నా ధర్మాన్ని నేను చేస్తాను అని యుద్ధానికి కడంగాడు, నడుం బిగించాడు, యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలుపొందడం జరిగింది. ఆ విధంగా మరి సర్వశ్రేయాలైనటువంటి ఆ భక్తికి గ్యూట్రాయ్ అన్నది. మరి అలాంటి ఐహిక తత్వానికి గ్యూట్రాయిగా మనకు భగవద్గీత మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే అహం బ్రహ్మాస్మి అనేదో మహావాక్యం చెప్పారు కదా అని నిర్లక్ష్యం చేస్తూ కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి అని కొన్ని 100 సార్లు జపం చేయటం వల్ల మీరు బ్రహ్మలు కాలేరు అని చెబుతున్నారు స్వామి. అది కాదు కావాల్సింది. అలా నకిలీ బ్రాహ్మణులకు క్లేశమే ఫలితం, వాళ్ళకి క్లేశం తప్ప ఫలితం ఏమి రాదు అని మనకు చక్కగా చెప్పడం జరుగుతోంది. మరి ఏమండి, పొట్టు దంచితే బియ్యం వస్తుందా అని స్వామివారు చమత్కారంగా కూడా దీంట్లో చెప్పారు. ఇంకొక చిన్న విషయం చేసుకొని మనం సెలవు తీసుకుందాం. ఇంకొక అద్వైతోపాసన ఉంది, అది ఆదిశంకర్లు చెప్పారండి. దీంట్లో కూడా ఆవు శరీరంలో పాలున్నాయి, ఆ పాలల్లో నెయ్యి ఉంది. అయినా సరే నెయ్యితో బలం రావాలి అంటే ఆ పాలను పితకాలి, తోడు పెట్టాలి, వెన్న తీయాలి, నెయ్యి బయటికి తీసేయాలి. ఆ ఆవుకు నెయ్యి తాగిస్తే గానీ ఆ బలం రాదు. అంతేగాని మరి అలాగే సర్వేశ్వరుడు కూడా సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఏమండి, ఆవు పాలలో నెయ్యి ఉంది, అలాగే జగత్తులో జగదీశ్వరుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ ఆ ఆవు పాలలో నుంచి నెయ్యి తీయాలంటే ఎంత సాధన కావాలనో, జగత్తు మొత్తం వ్యాపించినటువంటి జగత్తులో పరమేశ్వరుని పట్టాలి అంటే అంత సాధన కావాలి. కాబట్టి మరి ఆ సాధనా చతుష్టయం అవి ఒకసారి రేపు ఉటంకించుకుందాం. అలాంటి సాధనా చతుష్టయం దాన్ని సాధించాలి. కాబట్టి ఆ పరమాత్మను మనం పట్టుకోగలగాలి అనేటువంటి విషయాలు ఇవాళ చక్కగా చెప్పారు. మరి ఇంతవరకు ఆపుదాం ఉండదు, ఎందుకంటే ఇంకా కొంత ఎంత చెప్పినా కూడా ఇంకా కొంచెం ఉన్నది. కాబట్టి మనం ఇలాంటి కొన్ని విషయాలు మనకు చెప్పడానికి అనుగ్రహించినటువంటి స్వామివారికి
అవకాశం ఇచ్చినటువంటి మన హేమేంద్ర గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, సబ్జెక్ట్ కొంచెం కష్టమైనప్పటికీ ఫాలో అవుతున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి సాయిరాములు చెప్పుకుంటూ మన నెక్స్ట్ కార్యక్రమంలో అడుగు పెడదాం. ఓం శ్రీ సాయిరామ్.